Good evening, and thank each one of you for joining this evening in this second session on mental health. First session lo, I think we learned so much. It was so helpful. Thankful to Dr. Niveditha for doing that session for us. Konni karanal cheta we couldn't match the time, and so inta gap vachindi. And I hope అవసరమైతే ఇంకొక సెషన్ కూడా అక్క అగ్రి అయ్యి చేస్తారని. థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్. అండ్ జాయిన్ అవ్వలేని వాళ్ళకి, ఐ నో టుడేస్ అ వర్కింగ్ డే, యూ కెన్ ఆస్క్ దెమ్ టు వాచ్ ఇట్ లేటర్ ఆన్. మంచిది. దిస్ ద టైమ్ ఐ విల్ ఇన్వైట్ డాక్టర్ నివేదిత. అక్క, గుడ్ ఈవినింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ సెకండ్ సెషన్ అక్క, అండ్ we're grateful, and it's all yours. Thank you, brother. Good evening, church, and thank you for joining. Without wasting time, nenu slide show ki velipotanu, second part of the mental health. So last time manamu em nerchukunnamante mental health ante enti, mental illness ante enti, asale enti dani science, dani venaka pathology enti, neurotransmitters ante enti అని నేర్చుకొని తర్వాత I started talking about anxiety, depression. కొంచెం నేర్చుకొని మనము టైం అయిపోయిందని స్టాప్ చేసాం. సో ఐమ్ గోయింగ్ టు పిక్ అప్ వేర్ ఐ లెఫ్ట్. అక్కడ నుండి మళ్ళీ ముందుకెళ్ళి ఇంకా తక్కిన మెంటల్ ఇల్నెస్ ఉట్టిగా లైట్గా ఐ లెట్ యూ నో అబౌట్ ఆల్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ యూ నీడ్ టు డూ, అవి చెప్పుకుంటూ వెళ్దాము. ఎంత కవర్ చేయగలనో అంత కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే బ్రదర్, స్లైడ్ షో పెడతారా? ఓకే, ద ఫస్ట్ థింగ్. సో ఇదే మన మెంటల్ హెల్త్, అంబరిల్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో మెనీ ఇష్యూస్ ఆర్, లైక్ మెనీ ఇల్నెసెస్ ఆర్ కవర్డ్. ఫస్ట్ ఈజ్ యాంగ్జైటీ డిజార్డర్స్. యాంగ్జైటీ డిజార్డర్స్ లో మనం జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ లాస్ట్ సెషన్ లో కవర్ చేశాను, పానిక్ డిజార్డర్ కవర్ చేశాను, ఓసిడి చెప్పాను, రైట్? అండ్ పిటిఎస్డి కూడా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఏదన్నా ట్రామా అయ్యి మెమరీ, మనకి ట్రామాటిక్ మెమరీస్ అయితే దాంతో వచ్చే ఇది సిమ్టమ్స్, సైన్స్ ఏంటి, ఎట్లా ట్రీట్ చేయాలి, అవి కొంచెం మాట్లాడుకున్నాం. సో ఇందాకనే నేను ఎవరో షేర్ చేశారు, పాత ట్రామాటిక్ మెమరీస్ ని నేను ఎట్లా ఇరేజ్ చేయగలగాలి అన్నట్టు అడిగారు. సో దానికి ఆన్సర్ ఇప్పుడే చెప్పేస్తున్నాను. అది మెమరీ ఈజ్ సంథింగ్ దట్ వీ కెనాట్ ఇరేజ్. అస్సలు ఇరేజ్ చేయలేము మెమరీని, కానీ దాన్ని డీల్ చేసే విధానము నేర్చుకొని మెమరీ తోటి, ఇప్పుడు నాకు యాక్సిడెంటే అయింది అనుకోండి, సో ఆ భయము, రైట్, అవన్నీ ఆ మెమరీ గుర్తురాగానే ఆ భయం వచ్చేస్తుంది, కార్లో కూర్చోబుద్ధి కాదు. అట్లా ఇంకెవరితోటన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి రిలేషన్షిప్లో, ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉండబుద్ధి కాదు. సో అటువంటి ఫీలింగ్స్, ఆ ఇమోషన్స్ని, ఆ ఫీలింగ్స్ని డీల్ చేసే విధానము the therapist will help you. You process the trauma and then memory will remain, but you won't feel that రేపు నెక్స్ట్ టైం కార్లో కూర్చున్నప్పుడు నాకు అంత టెన్షన్ రాదు, అంత యాంగ్జైటీ, అంత ఫియర్ రాదనమాట when I'm driving the car, when I'm sitting behind the wheel. So our level kochetattu therapist and the psychiatrist will work together to make it happen for you. It's a long process. Trauma tondarga icheyalemo, slowly, layer by layer we do it. And if our traumatic events toti, if there is any anxiety or depression, నిద్ర రాకపోవడము, నైట్ మేర్స్ రావడము, అట్లా ఏమన్నా ఉంటే అవి మెడికేట్ చేసుకుంటా వి ట్రై టు టీచ్ దెమ్ హౌ టు కోప్, అండ్ దే టాకింగ్ హెల్ప్స్. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వి tell patients in PTSD or post-traumatic stress disorder is you got to talk, you got to process the trauma. Danni maatladala, you have to try to go through it again and with less anxiety. appudu malla manaki bayataki anxiety takku untadi. So adanamata. Tarvata next emo mood disorders. Mood disorders lo manamu
ఇది మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ మనము లాస్ట్ టైం నేను చెప్పాను. తక్కిన 3 డిజార్డర్స్ లో చాలా ఉన్నాయి సబ్సెట్స్, కానీ నేను మెయిన్ థింగ్ బైపోలర్ డిజార్డర్ ఒక్కటి మాట్లాడతాను. ఓకే, ఆ తర్వాత సైకాటిక్ డిజార్డర్స్ అని. సైకాటిక్ డిజార్డర్స్ అంటే basically in one sentence I can say that losing touch with reality అన్నమాట. వాయిసెస్ ఉండడము, పారానోయా ఉండడము, అదంతా సైకాటిక్ డిజార్డర్స్. దెన్ the next one is కొంచెం I'll be touching a little bit on addictions. అడిక్షన్స్ అంటే ఏంటి, ఇంపల్స్ కంట్రోల్ ఎట్లా తప్పుతుంది మనకి, ఇంపల్సివ్గా ఎట్లా ఉంటారు, అవన్నీ కొంచెం little bit. And then last లో if we have the time we'll go through some personality disorders. Personality అంటే ఏంటి, దాని అది డిజార్డర్ ఎప్పుడవుతుంది అది నేర్చుకుందాం. సో going to bipolar disorder. Next slide. Bipolar disorder అంటే as the word says, as the name says, bipolar, 2 పోల్స్ అన్నమాట. ఒక పోల్ ఏమో డిప్రెషన్, ఇంకొక పోల్ ఏమో టోటలీ ఆపోజిట్ ఆఫ్ డిప్రెషన్. సో డిప్రెషన్ లో మనం ఏం నేర్చుకున్నాము, లైక్ ఒక డిక్రీజ్ మోటివేషన్ ఉంటుంది, డిక్రీజ్డ్ ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడు సాడ్గా ఉంటాము, ఊరికే ఏడవడము, నథింగ్ గివ్స్ అస్ ప్లెజర్, మన హాబీస్ ఏమి చేసుకోలేము, రైట్, నిద్ర ఎక్కువ అన్నా పోతాము, తక్కువ అన్నా పోతాము, చాలా గుర్తుండదు ఏదైనా చదువుతుంటే. సో దోస్ ఆర్ ఆల్ డిప్రెసివ్ సిమ్టమ్స్. సో ది ఆపోజిట్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు హై ఎనర్జీ ఉంటుంది అనమాట, కంప్లీట్ నేను ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ లాగా అంత ఎనర్జీ ఉంటుంది. సో అంత ఎనర్జీ ఉన్నప్పుడు మనం పండుకోం, నిద్రపోం, ఆకలి అసలు వేయదు, తినే అవసరమే లేదు, ఫుల్ ఎనర్జీ ఉంది, రైట్. టూ మెనీ థాట్స్ పోతుంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు కూర్చొని టీవీ ఛానల్స్ మనం ఫ్లిప్ చేస్తూ ఉంటే ఒకదానికొకటి లింక్ లేకుండా ఒక ఛానల్ ఒకటి వస్తుంటుంది, ఇంకో ఛానల్ ఇంకోటి వస్తుంటుంది, కానీ వి ఫ్లిప్ అండ్ వి గో త్రూ ఇట్ కదా. అట్లాగే థాట్స్ కూడా రేసింగ్ ఉంటాయి అన్నమాట, ఒకటి దాని వెనుక ఒకటి, ఒక దాని వెనుక ఒకటి, లింక్ లేకుండా ఉంటాయి ఒక్కొక్కసారి. తర్వాత ప్రీఆక్యుపేషన్స్ ఎక్కువ అయిపోతాయి. కొంతమంది ఏమో ఎక్కువ రిలీజియస్లీ ప్రీఆక్యుపైడ్ అయిపోతారు, బాగా ప్రార్థన చేయడము, హిందూస్ పూజలు చేసుకోవడము, కొంచెం అక్కడ మళ్ళీ దే మైట్ లూజ్ టచ్ విత్ రియాలిటీ, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రాఫిటిక్ గా ఇది చెప్పాడు అనడము, అట్లా దే డూ దాట్. కొంతమంది ఏమో సెక్షువల్ ప్రీఆక్యుపేషన్స్ ఉంటాయి, కొంతమందికి ఏమో దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ దెన్ దే కెన్ అఫోర్డ్. ఇప్పుడు నా దగ్గర 10 pairs ఆఫ్ షూస్ ఉన్నది, ఇంకొక పేరు అవసరమే లేదు నాకు, పోయి ఇంకొక 10 కొనుక్కుంటాను, ఒక్కటి కాదు కొనుక్కునేది, ఇంకొక 10 కొనుక్కుంటాను, అండ్ ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ ఇట్. నేను ఐఎమ్ లైక్ ఓకే సూపర్ ఉమెన్, నాకు అంత పవర్స్ ఉన్నాయి, ఐ నీడ్ ఇట్ అన్నట్టు కొనుక్కుంటా అనమాట. అది దే వి స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, ఈ పీరియడ్ షుడ్ లాస్ట్ ఫర్ అట్లీస్ట్ లైక్ అ డే టు 1 week ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ. ఒక్కొక్కసారి వి లూజ్ టచ్ ఇన్ రియాలిటీ. సో ఫర్ నో రీజన్ ఒక్కొక్కసారి అటు స్వింగ్ అవుతాము, ఒక్కొక్కసారి ఇటు, మళ్ళీ అక్కడనే ఉంటామా, అక్కడ ఉండము, అక్కడ నుండి మళ్ళీ వి గో బ్యాక్ ఇన్ టు డిప్రెషన్. సో బేస్ లైన్ ఉండదు, ఐదర్ అప్ ఆర్ డౌన్. కొంచెం ఏమైనా బేస్ లైన్ టచ్ అవుతామేమో కానీ ఫర్ ద మోస్ట్ పార్ట్ అప్ అండ్ డౌన్, ఇట్లా మూడ్ స్వింగ్స్ లాగా ఇట్లా వస్తూ ఉంటాయి, అలల్లాగా వస్తుంటాయి అన్నమాట. సో దట్ ఈస్ బైపోలర్. సో దాన్ని నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ క్లియర్ గా చూపించాలంటే డిప్రెషన్ అండ్ బైపోలర్ అన్నమాట. సో ఆ బైపోలర్ ఫేస్ లో కూడా we can lose touch with reality, whereas in depressed phase also we lose touch with reality. So ఏ రెండు ఇదైనా కానీ if it is going way out of control, chemicals are going out of balance, we can lose touch with reality and we can become psychotic. అదొకటి గుర్తుపెట్టుకోవాలా. ఇక వాయిసెస్ వినిపిస్తుంటాయి, పారానాయిడ్ అవుతుంటారు. సో అట్లా సైకాటిక్ సిమ్టమ్స్ రాగానే ఏదో స్కిజోఫ్రీనియా అని కాదు, యూ హ్యావ్ టు గో గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్. టైం ఫ్రేమ్ కరెక్ట్ గా చెప్తే డాక్టర్స్ విల్ బి ఏబుల్ టు డయాగ్నోస్ వాట్ ఇట్ ఈస్. ఇంకా ఇక్కడ మేనియాలో గోల్ ఓరియంటెడ్ బిహేవియర్స్ ఉంటాయి మానిక్ సిమ్టమ్స్ లో. సో అదేంటంటే చాలా ఇప్పుడు ఇల్లు క్లీనింగే అనుకోండి, రాత్రి 3 గంటలైనా కానీ ఇల్లు క్లీన్ చేసుకుంటానే ఉంటాను, ఫర్నిచర్ మూవ్ అవుతుంటది, ఇంట్లో ఎవరైనా పండుకున్న డిస్టర్బెన్స్ అవుతుంది అని కూడా నాకు ఉండదు. ఐల్ బి మూవింగ్ ఫర్నిచర్, ఐల్ బి డూయింగ్, ఆ గోల్ కంప్లీట్ అయ్యే వరకు పిచ్చిగా పని చేస్తుంటాను. బట్ వన్ థింగ్ అబౌట్ బైపోలర్ ఈస్ వాళ్ళు యూజువలీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్
intelligent people. And if the symptoms are under control, they can continue with their lives. Chala mandi CEO of the companies, highly educated people can also be bipolar. As long as we control the symptoms, they can continue what they are doing. So that is very important anamata. సో అది ఎందుకు చెప్తున్నానంటే పోయి మందులు వేసుకోవాలా, కంటిన్యూస్గా వేసుకోవాలా మందులు. కొన్ని నెలలు అయ్యాక ఇఫ్ దేర్ ఆర్ నో సిమ్టమ్స్ దెన్ ద డాక్టర్ విల్ లోవర్ ద డోస్, వి కాల్ ఇట్ అ మెయింటెనెన్స్ డోస్. ఆ మెయింటెనెన్స్ వేసుకుంటా ఉంటే your chemicals are not going to go out of balance for the most part unless you have a stressor. Maintain outunte, you can function, you can have a job, you can do whatever you want to do. Still your life is in your control as long as the illness is in control. So next manam triggers choosdam. What are the triggers for bipolar disease? Ante when I say triggers, ఇది ఇప్పుడు నిద్ర సరిగ్గా పోకపోతే బైపోలర్ వచ్చేస్తుందని కాదు. ఇఫ్ ఐఎమ్ ప్రోన్ ఫర్ బైపోలర్, నాకు బైపోలర్ వచ్చే ఛాన్స్ హై ఉండి నా జీన్స్ లో బైపోలర్ జీన్స్ ఉన్నాయి అనుకోండి, నాకు అప్పుడు నేను సరిగ్గా నిద్రపోకపోతే నాకు సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నిద్ర కరెక్ట్ టైంకి పండుకోవడం, లెగడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Peaceful environment is also extremely important in the family. బాగా కొట్లాటలు అవి ఇవి అయితే అవన్నీ ట్రిగర్ అవుతాయి ఏ మనిషి కన్నా. కానీ the important thing for a person to survive or thrive is peace and happiness. అది కానీ ఇంట్లో దొరకకపోతే ఆర్ పనిలో ఉన్నా ఎక్కడన్నా కానీ చాలా అండర్ ప్రెషర్ ఉంటే the symptoms can be triggered. అండ్ ఇంకొకటి మనము తీసుకొని ట్రిగర్ చేసేది ఆల్కహాల్, డ్రగ్స్ అవి తీసుకున్నామంటే ట్రిగర్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఏది పడుతుంది మెడిసిన్స్, దాంట్లో ఏముందో తెలియకుండా అదేంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని, అసలు దాంట్లో ఏముందో తెలియదు మనకి. అటువంటి వేసుకున్నాం అనుకోండి, ఎవరైనా ఏదైనా రూట్ అట్లా ఏదైనా ఇచ్చి వేసుకొని దాంట్లో ఏదైనా కెమికల్స్ మన బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేసి ఏమైనా చేస్తే ఇట్ కెన్ ట్రిగర్ ఐదర్ manic symptoms or depressed symptoms. And ఇంకొకటి ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్, కొంతమందికి బాగా హార్మోనల్ చేంజెస్ అయినందుకు దే కెన్ గో ఇన్ టు డిప్రెషన్ ఆర్ ఇన్ అ మ్యానిక్ ఫేస్. సో హార్మోనల్ చేంజెస్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని ఒకవేళ అట్లా మూడ్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అంటే బైపోలర్ ఉంటే వాళ్ళు ప్రెగ్నెంట్ కాకూడదని కాదు, కానీ దే నీడ్ టు బి అండర్ ద కేర్, దే నీడ్ టు బి అండర్ ద సూపర్విజన్. ఓకే, సైకాట్రిస్ట్ దగ్గర చూపించుకోండి, గైనకాలజిస్ట్ చెప్పండి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని. సో బోత్ ఆఫ్ దెమ్ కెన్ కమ్యూనికేట్ అండ్ సీ హౌ యూ ఆర్ డూయింగ్, అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డూయింగ్ గుడ్, నో నీడ్ ఫర్ మెడికేషన్. కానీ ఒకవేళ ఏదన్నా మూడ్ స్వింగ్స్ వచ్చి అటు ఇటు అయిందంటే దెన్ వీ క్యాన్ ప్రిస్క్రైబ్ ద మెడికేషన్. అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ సీజనల్ చేంజెస్ తోటి కూడా మూడ్ స్వింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో యాజ్ వీఆర్ లివింగ్, యాజ్ our life is going on, people can pick up, ఓకే నాకు వింటర్ లో కొంచెం డిప్రెషన్ వస్తుంది ఎప్పుడు అని వాళ్ళు, ఇఫ్ దే కెన్ పిక్ ఇట్ అప్, వాట్ వీ టెల్ దెమ్ ఇస్ ఓకే మనకి తెలిసిపోయింది ఇప్పుడు ఈ సీజన్ లో నీకు ఇది వస్తుందని. సో మోర్ కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ నిద్రపోవడము, సరిగ్గా తినడము, అవన్నీ సరిగ్గా చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ ట్రిగరింగ్ ద ఇల్నెస్ ఈజ్ లెస్. మనం ఇల్నెస్ ని ట్రిగర్ చేయకుండా మూడ్ మెయింటైన్ అయితే వీ క్యాన్ లివ్ అవర్ లైఫ్స్ హ్యాపీలీ, నో ప్రాబ్లం. బట్ దాన్ని ట్రిగర్ చేసుకుంటా సిమ్టమ్స్ అటు ఇటు అవుతుంటే పని చేయలేము, ఇంట్లో పీస్ ఉండదు. సో అవన్నీ వస్తాయి. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ bipolar is ఒక్కొక్కసారి మ్యానిక్ సిమ్టమ్స్ లో యాంగర్ కూడా బాగా వచ్చేస్తుంది. కోపిష్టోళ్ళు లాగా ఉంటారు, కోపం మీద అందరినీ కొట్టడము అట్లా కూడా కావచ్చు. సో ఇట్ కెన్ కమ్ అవుట్ యాజ్ కంప్లీట్ హ్యాపీ ఫేస్ అన్న రావచ్చు, లేకపోతే యాంగ్రీ అన్న కూడా కావచ్చు, అండ్ డిప్రెషన్ లో రావచ్చు. అట్లా ఉంటే కూడా వెళ్ళి ఒకసారి చూపించుకోండి. దేర్ ఆర్ మెడికేషన్స్ టు హెల్ప్ యూ. సో నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఓకే, common treatment for bipolar, we talked about it. Okay, mood stabilizers and antamu, those are the medications that can stabilize your mood, in other words. Okay, antipsychotic medications also, we use it in a smaller doses to stabilize the mood, to help the mood stabilizers to do their job. సో ఈ మోస్ట్లీ ఈ రెండు తోటి అండ్ థెరపీ తోటి వీ కెన్ కంట్రోల్. ఒకవేళ లేదు చాలా మూడ్ స్వింగ్స్ చాలా రోజులు మీరు కంట్రోల్ చేసుకోలేక మందులు వేసుకోలేదు
ఏ మందులు ఇచ్చినా కంట్రోల్ అవ్వట్లేదంటే the way I practice is last resort ECT ఇస్తాం. ECT ఇస్తే షాక్ వేవ్స్ ఇచ్చి బ్రెయిన్ ని రీసెట్ చేస్తే అన్న సిమ్టమ్స్ కామ్ అవుతాయేమో అన్న దాంతో we go for ECT, but it is the last resort. And again, every doctor, every provider is different, so some of the doctors might want to try ECT first. Again, it's up to the patient and the doctor to decide. And one more thing, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి ఒకవేళ మ్యానిక్ సిమ్టమ్స్ వచ్చాయి అనుకోండి, మందులు ఇస్తే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. అటువంటి టైంలో వి రికమెండ్ ఈసీటీ. సేఫ్, బేబీకి ఏం కాదు, మదర్కి ఏం కాదు, కొంచెం మెమరీ ఇష్యూస్ ఉంటాయి, బట్ వీ కెన్ గెట్ ఓవర్ ఇట్. సో డ్యూరింగ్ దట్ టైమ్, if anybody has to go through it, like if somebody recommends ECT, then that is the only safest thing for the mother and the child. Okay, so bipolar అయిపోయింది కదా. నెక్స్ట్ మనము సైకాటిక్ డిజార్డర్స్ అనుకున్నాం. సైకాటిక్ డిజార్డర్స్ లో నేను ద ఓన్లీ థింగ్ దట్ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇస్ స్కిజోఫ్రీనియా, బికాస్ అది మన కొంచెం కామన్ కాబట్టి. సో స్కిజోఫ్రీనియా పాజిటివ్ సిమ్టమ్స్ ఉంటాయి, నెగటివ్ సిమ్టమ్స్ ఉంటాయి. పాజిటివ్ సిమ్టమ్స్ ఏంటంటే వాయిసెస్ వినడం. ఓకే, లైక్ హౌ యు ఆర్ హియరింగ్ మై వాయిస్ నౌ, అట్లా బయట నుండి వాయిస్ వినడం, మన ఓన్ థాట్స్ కాదు, వాయిసే వినడం అనమాట. అండ్ పారానాయిడ్ గా ఉండడం, ఎవరైనా నన్ను ఏమైనా చేస్తున్నారేమో, సిబిఐ FBI వాళ్ళు నన్ను మానిటర్ చేస్తున్నారు, నా ఫోన్ ని వైర్ ట్యాప్ చేశారు అని ఫోన్లు మారుస్తుంటారు. ఇంటర్నెట్కి వెళ్తే ఎవరన్నా ఇంటర్నెట్ ని ఆఫ్ చేసేస్తారు, వైర్లన్నీ అన్హుక్ చేసేస్తుంటారు, ఇంకేదన్నా వైర్ నుండి నన్ను ఎక్కడో రికార్డ్ చేస్తున్నారని అన్ని ఎత్తికేస్తారు, అంత కిటికీలన్నీ మూసేయడము అట్లా. అండ్ స్పీచ్ కూడా ఒక్క వర్డ్కి ఇంకొక వర్డ్కి ఒక్కొక్కసారి కనెక్షన్ ఉండదు, అంత జిబరిష్ గా మాట్లాడుతుంటారు అనమాట. సో అవి పాజిటివ్ సిమ్టమ్స్. నెగటివ్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే కొంచెం డిప్రెసివ్ సిమ్టమ్స్ ని మిమిక్ అవుతాయి. అందుకని చాలా మంది సాడ్గా ఉన్నాడు, ఏదో అయిపోయింది, సాడ్గా ఉన్నాడు అనుకుంటారు, కానీ అది బడ్డింగ్ స్టేజ్ for the psychotic symptoms to come up. ఏంటి అవి అంటే మళ్ళాగే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఉట్టిగానే టీవీ ముందు కూర్చొని అలా స్పేస్ లో చూస్తూ ఉండడము, టీవీ నడుస్తున్నా ఏమైతుందో తెలియదు, నెగటివ్ థింకింగ్ ఉంటుంది, మోటివేషన్ ఏముండదు, స్నానం చేసుకోరు, తినరు, తలలు దూకోరు, యంగ్ పిల్లలు. ఓకే, సో అవి దోస్ ఆర్ ద నెగటివ్ సిమ్టమ్స్. అది ఏ ఏజ్ గ్రూప్ లో యూజువల్ గా స్టార్ట్ అవుతుంది అంటే 20 years ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. ఈవెన్ బైపోలర్ కూడా అదే ఏజ్ గ్రూప్ లో స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది, కానీ యూజువల్ గా ఓకే యావరేజ్ ఆ ఏజ్ గ్రూప్ లో స్టార్ట్ అవుతుంది. సో 1 year బిఫోర్ డయాగ్నోసింగ్ స్కిజోఫ్రీనియా సిమ్టమ్స్ ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ అంటాం. అది నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది చూడండి. దాంట్లో బాగా అంటే కన్ఫ్యూజ్డ్ థాట్స్ ఉంటాయి అనమాట. ఏం థాట్స్ వస్తున్నాయో కూడా వాళ్ళకి తెలియదు, దాంతో వాళ్ళకి యాంగ్జైటీ వచ్చేస్తుంది, ఎందుకు ఇట్లా అవుతుంది నాకు అని, నర్వస్నెస్ అయిపోతుంది, బయట పోవాలంటే భయం, ఏదో వాళ్ళు నన్ను చదివేస్తారు, దే నో మీ, దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అన్న ఫీలింగ్ తోటి బయటకు కూడా పోరు. ఓకే, రెస్ట్లెస్ అయిపోతారు, బయటకి ఎటైనా పోతే కూడా తొందరగా ఇంటికి వచ్చేసేయాలా, డిప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ ఏజ్ 20 years అంటే ఫర్ ద మోస్ట్ పార్ట్ దే ఆర్ ఇన్ కాలేజ్ ఫర్ ద మోస్ట్ పార్ట్. సో చదువు గ్రేడ్స్ పడిపోతుంటాయి, చదవరు సరిగ్గా, బుక్ ముందు పెట్టుకున్నా ఎక్కదు, బికాస్ ఫోకసింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ లేదు, ఎనర్జీ లెవెల్స్ చాలా లో ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇనిషియల్ సిమ్టమ్స్ అన్నమాట, ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ చూసి మనం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు లో లెవెల్ ఆఫ్ మెడికేషన్ స్టార్ట్ చేస్తే మనము మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్ సిమ్టమ్స్ మనం అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది, నెగటివ్ సిమ్టమ్స్ కూడా మినిమైజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే the person can lead a productive life. He can complete school అన్నా, లేకుంటే ఏదైనా పని చేసుకుంటుంటే కంటిన్యూ టు వర్క్ అన్నా, ఏదైనా రిలేషన్షిప్ లో ఉంటే he can maintain the relationship. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. కానీ సరే ఒక 6 నెలలు కోర్స్ తీసేసుకోగానే స్కిజోఫ్రీనియా పోయిందా? పోదు.
it's like a permanent diagnosis. We have to continue the medication, maintenance treatment antamu adi teeskunta. Even bipolar kuda ante, you have to continue the medications for a while. Later on in your 40s or 50s, once we know, I mean, relapses raledu anta bagundante, we can slowly lower the medication and see how you handle life. అంతేగాని ఏదో 6 నెలలు అయిపోగానే బంద్ చేసేస్తానంటే మళ్ళా సిమ్టమ్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దేర్ అనమాట. ఓకే, సో ద ఎర్లీ సైన్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఇఫ్ యూ కుడ్ పిక్ అప్, ఇట్ విల్ బీ గుడ్, సో దట్ ద పర్సన్ కెన్ బి స్టెబిలైజ్డ్ ఈజీలీ. ఓకే, వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్? సో మన గోల్ ఏంటి? ట్రీట్మెంట్ అప్పుడు ఏంటి గోల్ అంటే, టు మినిమైజ్ ద సిమ్టమ్స్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, సిమ్టమ్ మినిమైజ్ చేసి మనిషిని మోర్ ప్రొడక్టివ్, get the best out of that person is the goal for treatment. We cannot erase the diagnosis. We cannot. Okay, so daniki mandulu kuda istamu, therapy istamu, and our goal is to prevent the relapse ante entante malla symptoms vachedam, malla మొదటికి ఎట్లా ఉన్నాము, రెడ్డొచ్చే మొదలాడు అంటారు కదా, మళ్ళీ మొదటికి వెళ్ళిపోవడం. అట్లా వెళ్ళిపోకుండా ఎంత ఇంప్రూవ్ చేసామో ఆ ఇంప్రూవ్మెంట్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడము, that is important. If we go back, we have relapsed. సో మనము వెనక తట్టు వెళ్ళకుండా ప్రివెంట్ చేయడమే, దట్ వుడ్ బి అవర్ గోల్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద time, the way we treat is medications and therapy. ఓకే, వీళ్ళకి ఫస్టే థెరపీ ట్రై చేద్దామంటే కొంచెము ఎక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి థెరపీ ట్రై చేస్తే పనిచేయదు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. సో యూ హ్యావ్ టు మెడికేట్ దెమ్, balance the chemicals in the brain, help them to come back to what reality is. Okay, and then teach them, ఒకవేళ నీకు ఇట్లా వాయిసెస్ వినిపిస్తే ఇట్లా ఇగ్నోర్ చేసుకోవచ్చు, ఓకే, ఇట్లా నిన్ను నువ్వు డిస్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఇట్లా పారానాయిడ్ థాట్స్ వస్తే ఓకే రియాలిటీ చెక్ ఇట్లా చేయొచ్చు. ఓకే, నీ ట్రస్ట్, ఎవరినైనా ట్రస్ట్ చేసిన వాళ్ళని వెళ్ళి అడుగు ఏ థాట్ వస్తుందో, ఎందుకంటే చాలా మంది యంగ్ పిల్లలు చెప్పరు ఎటువంటి థాట్స్ వస్తున్నాయో, వాళ్ళు సిగ్గుపడతారు చెప్పుకోవడానికి, ఆర్ దే ఆల్రెడీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద ట్రూత్. డెల్యూషన్స్ అంటాం అప్పుడు. ఓకే, కంప్లీట్ బిలీవ్ చేసేస్తారు ఇదే ట్రూత్ అని, అప్పుడు చెప్పరు బయటికి. ఒక్కొక్కసారి వాయిసెస్ చెప్తాయి పోయి యూ కిల్ యువర్ సెల్ఫ్ అని చెప్తాయి. అప్పుడు సమ్ పీపుల్ మైట్ కమిట్ సూసైడ్ బికాస్ ద వాయిసెస్ ఆర్ టెల్లింగ్ దెమ్ టు డూ సో. సో ఇది అన్నమాట. అందుకనే ఈ ఇల్నెస్ ఈజ్ సివియర్ ఇల్నెస్, ఇది సీరియస్ ఇల్నెస్, బట్ వీ క్యాన్ కంట్రోల్ ఇట్ as long as the patient and the family cooperate with the treatment. Adi. So next slide, brother. ఇంక్రీజ్ ఇన్ రిలాప్స్ తోటి ఏమవుతుంది? ఊరికే రిలాప్స్ అవుతుంటే కాంప్లికేషన్స్ ఏంటి? ఎందుకు రిలాప్స్ కాకూడదు అంటే ఊరికే అప్ అండ్ డౌన్ కెమికల్స్ అవుతుంటే ఇట్ విల్ బి హార్డ్ ఫర్ అస్ టు స్టెబిలైజ్ యూ ఫస్ట్. హాస్పిటలైజేషన్స్ ఎక్కువ అవుతాయి. మళ్ళా ఒకవేళ జాబ్ లో ఉన్న మనిషి అయితే జాబ్ మెయింటైన్ చేయలేడు, హీ లూజెస్ ద జాబ్. మాకు ఇక్కడైతే ఇఫ్ దే ఆర్ లివింగ్ ఇండిపెండెంట్లీ దే కెనాట్ పే ద బిల్స్, so they lose their house, they become homeless, and annitkanti important, high chance of suicidal attempts. So to prevent those attempts, we have to prevent the relapse anamata. Adi. And statistics lo chuste 1 in 5 psychotic people commit suicide. So high undi kabatti this relapse prevention is very important. We pay a lot of attention to that. Kani ఫ్యామిలీ హెల్ప్ చేయలేకపోతే, ఫ్యామిలీ వచ్చి మాకు రిపోర్ట్ చేయట్లేదు సిమ్టమ్స్, ఫ్యామిలీయే మందులు బాగానే ఉన్నావు కదా ఇంకెన్ని రోజులు వేసుకుంటావు మందులు ఆపేసేయి అని ఫ్యామిలీ అట్లా చెప్పింది అనుకోండి, nobody can do anything. So that is the reason I am presenting this to you. So okavela, I hope nobody has it, but in case if anybody has the illness, serious illness, then please cooperate with the doctors so that your loved ones will be fine, will be taken care of, and you won't have to lose the loved one. Okay,
So the next we will go to addictions. అడిక్షన్ అంటే ఏంటి? ఓకే, మన కామన్, మన ఇండియాలో కామన్ థింగ్ ఇస్ ఆల్కహాల్. ఓకే, కానీ దేర్ ఆర్ మెనీ అదర్ అడిక్షన్స్. అదర్ డ్రగ్ అడిక్షన్స్ ఉంటాయి. పీపుల్ కెన్ గ్యాంబుల్. ఓకే, కొంతమంది రిలేషన్షిప్స్ లో అడిక్షన్ వచ్చేస్తుంది. ఎంత అబ్యూజ్ చేసినా కానీ వదిలిపోరు. ఓకే, ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటూ ఉంటుంటారు. సో అట్లా దేర్ ఆర్ కొంతమంది దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, కొంతమంది టూ మచ్ పని చేస్తారు, అది పనికి కూడా ఎడిక్ట్ అయిపోతారు అట్లా. సో దాని థియరీ ఏంటి అంటే, ఇప్పుడు అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రెయిన్, గోయింగ్ బ్యాక్ టు ద వే గాడ్ మేడ్ అస్, రైట్? సో అదేంటంటే ఇప్పుడు ఎట్లా చేశాడు దేవుడు మనల్ని అంటే, ఇప్పుడు నేను దేనికోసం అన్నా వెయిట్ చేస్తున్నాను అనుకోండి, ఏదన్నా జాబ్ కోసమో లేకుంటే ఏదైనా సీట్ కోసమో, నా సన్స్ కాలేజ్ సీటు దేనికోసమో ఐఎమ్ వెయిటింగ్ అనుకోండి, బాగా వెయిట్ చేస్తున్నాను రావాలా రావాలా అని. ఒక్కసారి వన్స్ ఐ గెట్ అ గుడ్ న్యూస్, నా బ్రెయిన్ లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో అది ప్లెజర్ అనమాట. అది దాంతో నాకు హాయ్, సంతోషం, హాయ్. ఓకే, అది వస్తుంది. అది రాగానే అది నా బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది. సో మనకి ఏదన్నా గుడ్ ఈవెంట్ అయినప్పుడు, మనకి కాలేజీలో సీట్ వచ్చినప్పుడు, లేకుంటే జాబ్స్ దొరికినప్పుడు, లేకుంటే ఎనీథింగ్ గుడ్, పిల్లలు పుట్టినప్పుడు, ఎనీథింగ్ గుడ్, వి ఆల్వేస్ రిమెంబర్. ఎందుకు, మన మెమరీ కూడా రికార్డ్ చేసేస్తా ఉంది. అంత మంచి ప్లెజర్ వచ్చే ఇన్సిడెంట్ ని మన బ్రెయిన్ రికార్డ్ చేసేసుకుంది. సో ఎప్పుడన్నా మనము అది సరే కాలేజ్ సీటే అనుకోండి, నాకే మెడికల్ కాలేజ్ సీట్, when I remember when I got my seat, I remember what I was doing, I remember what my mom did, my brother did, my sister did, అన్ని గుర్తొస్తాయి. ఎందుకంటే నా బ్రెయిన్ కరెక్ట్ గా ఆ సంతోషమైన ఈవెంట్ ని రికార్డ్ చేసేసుకుంది, అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ ప్లేడ్. సో ఇప్పుడు మనము డ్రగ్స్ కోసం, డ్రగ్ విషయం మాట్లాడదాం. ఒకవేళ డ్రగ్సే తీసుకున్నాను అనుకోండి, సరే ఆల్కహాల్ లేకుంటే కోకేన్ ఏదో తీసుకున్నాను. So our brain is forced to release, because this is a chemical that our brain shouldn't know, but we are putting it, we are abusing our brain, we are putting it in our body. So brain cells anta full itla squeeze chesestadi anamata aa dopamine ni complete, prati cell full బయటకు వచ్చేసేటట్టు. సో హైట్ అండ్ ప్లెజర్ వచ్చేస్తుంది. ఆ హైట్ అండ్ ప్లెజర్ బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది, మెమరీ రికార్డ్ చేస్తుంది. ఇంకొక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వి కాల్ ఇట్ అమిగ్డలా, అది కూడా ఏం రికార్డ్ చేస్తుంది, ఏం చేస్తూ వచ్చి ఉంటుంది. ఇప్పుడు సరే నీడిల్ తీసుకొని ఐవి ఎక్కించుకున్నాను అనుకోండి, సో నీడిల్ ఐవికి నా ప్లెజర్ అంత ఎక్కువ అయిపోయింది, అది రికార్డ్ చేసేసుకుంది. సో నెక్స్ట్ టైము ఓకే, నేను నీళ్ళు చూడంగానే నాకు క్రేవింగ్ వస్తుంది, చెయ్యాల మళ్ళీ, బికాస్ ఐ వాంట్ దట్ హై. ఆర్ బాటిల్ చూడంగానే తాగాల, బికాస్ ఐ వాంట్ దట్ హై. ఓకే, దట్ ఈస్ హౌ అడిక్షన్ గెట్స్ ట్రిగర్డ్. అండ్ స్లోలీ వాట్ వీ డూ ఇస్, ఆల్ దట్ ద బ్రెయిన్ థింగ్స్ అబౌట్ ఇస్ నెక్స్ట్ ఏం చేయాలి, ఎప్పుడు పోయి తాగాల, లేకుంటే ఎప్పుడు మళ్ళీ కొకెయిన్ తీసుకోవాలా, ఎప్పుడు హెరోయిన్ తీసుకోవాలా, దేనికి అడిక్ట్ అయినా కానీ, ఆర్ ఎప్పుడు పోయి గ్యాంబ్లింగ్ చేయాలా, ఎప్పుడు పోయి షాపింగ్ చేయాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ అడిక్షన్ దాని మీదనే తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్. సో ఆ ఫ్రంటల్ లోబ్ కరెక్ట్ గా పోకుండా కొంచెం ఇదైపోయింది, డిస్టార్టెడ్ అయిపోయింది దాని జడ్జ్మెంట్, బికాస్ వెనకున్న అమిగ్డలా అవన్నీ కంట్రోల్ చేస్తున్నాయి. అసలు ఫ్రంటల్ లోబ్ అసలు మన బ్రెయిన్ కంట్రోల్ చేయాలా, ఇట్ హ్యాస్ టు డూ ద థింకింగ్, అంత ప్లానింగ్, జడ్జ్మెంట్ అంతా మన ఫ్రంటల్ లోబ్ చేయాలి. కానీ బికాస్ ఆఫ్ ద క్రేవింగ్స్ అండ్ ఆల్ వీఆర్ ఓవర్టేకింగ్ ఇట్ అనమాట. ఇంకా అది మనం చెప్పినట్టు వినడానికి ట్రై చేస్తుంది. ఒక కారే అనుకోండి, ఫ్లాట్ టైర్ వచ్చింది అనుకోండి, మనం స్ట్రైట్ వెళ్ళాలనుకున్నా పోదు కదా, మళ్ళా సైడ్కే వెళ్ళిపోతుంటుంది. అట్లాగే ఒక్కసారి ప్రాబ్లం వచ్చినాక దేర్ విల్ బి ఆఫ్టర్ మ్యాథ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లా బ్రెయిన్ కూడా అంతే. సో అందుకనే పీపుల్ హూ ఆర్ ప్రోన్ ఫర్ అడిక్షన్స్, పేరెంట్స్లో ఎక్కడైనా అడిక్షన్ ఉన్నా, గ్రాండ్ పేరెంట్స్లో అడిక్షన్ ఉన్నా, లేకుంటే ఆంట్స్ అంకుల్స్ ఎక్కడున్నా కానీ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ వీ క్యాన్ బి అడిక్టెడ్. సో కేర్ఫుల్గా ఉండాలి. డోంట్ ప్లే విత్ అ స్లీపింగ్ లయన్. యునో దాన్ని అది గుంజి ఇది గుంజి లేపినాం అనుకోండి, ఇట్ కెన్ kill us. Addictions can kill us. So just be careful.
Don't play around with the addiction, especially for young kids. I'm saying this, if anybody is listening, please do not play around with the డ్రగ్స్. అది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అడిక్షన్స్ మాట్లాడతాను. అంటే నేను ఇందాకనే కొంచెం చెప్పాను కానీ మళ్ళీ యు సీ దట్ కోడిపెండెన్సీ అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి అక్కడ. ఎంత అబ్యూజ్ అయినా కానీ వాళ్ళు ఉండాలా అంతే. కొంతమంది దే ఆర్ అడిక్టెడ్ టు ఫుడ్, గ్యాంబ్లింగ్, సెక్స్, లవ్, వర్క్, ఇవన్నీ చెప్పింది మీకు ఉట్టిగా చూపిస్తున్నాను టైప్ ఆఫ్ అడిక్టివ్ బిహేవియర్స్. సో మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనకి ఎట్లా తెలుస్తుంది దట్ వీఆర్ అడిక్టెడ్? నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ ఈజ్ మన టాలరెన్స్ అనమాట. క్రేవింగ్స్ ఫస్ట్ బాగా ఎక్కువైపోతుంటాయి. అంటే ఆల్ వి థింక్ అబౌట్ ఈస్ దట్ ఎప్పుడు నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా, ఇదే ప్లాన్ చేసుకుంటుంటాం. అండ్ టాలరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక బాటిల్ ఆఫ్ ఆల్కహాల్ తాగాను అనుకోండి, ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ తాగాను అనుకోండి, ఒక కొన్ని నెలలు అయ్యాక సేమ్ ఇది నాకు ఎఫెక్ట్ ఉండదు. I will be wanting more, a little bit more. ఓకే, సో సేమ్ వచ్చిన హై సరిపోదు నాకు ఈ ఒక్క బాటిల్ తోటి, ఇంకా ఐ వాంట్ మోర్. అది అట్లా ఎక్కువ కొంచెం 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 ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. అండ్ ఇరాటిక్ బిహేవియర్స్ అయిపోతాయి. ఫ్యామిలీ చెప్తుంటది, ముందు మాతో అంతా కూర్చొని టీవీ చూసేవాడు, ఇప్పుడు టీవీ చూడట్లేదు. ఆర్ అందరం కూర్చొని తినేవాళ్ళము, ఇప్పుడు తినే టైం తినట్లేదు, ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయి తింటున్నాడు. లైక్ ఓకే, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాడు అట్లా. సో ఫ్రెండ్స్ కూడా మాతో ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు అని ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు. సో బిహేవియర్స్ ఇరాటిక్, కోపం వచ్చేస్తుంటది వాళ్ళకి, ఎందుకు ఉంటారు లేదంటే కొట్లాడి వెళ్ళిపోతుంటారు. సో దోస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఒకవేళ if they can stop and think and look at this, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా ఇది చేస్తుంటే you self analyze yourself. నాకు క్రేవింగ్స్ ఉన్నాయా, నేను ఎక్కువ తీసుకుంటున్నానా, రైట్? అండ్ నేను ఇంట్లో కొట్లాడి వెళ్తున్నాను, నా ఫ్రెండ్స్ తోటి సరిగ్గా ఉన్నానా లేదా, ఇవన్నీ మీరు చూసుకున్నారనుకోండి మీకే తెలుస్తుంది. అండ్ యూ కెన్ ట్రై టు స్టాప్, యూ కెన్ గెట్ హెల్ప్ బిఫోర్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి, ముఖ్యంగా ఆల్కహాల్, కొంతమంది జానాక్స్ అంటే ఆల్ప్రోజోలామ్, లోరాజిపామ్, వాలియం ఆర్ డైజిపామ్, రైట్? ఐ హోప్ యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. బెంజోడైజపిన్స్ అంటాము. వీటికి కానీ మీరు అడిక్టెడ్ అయి ఉంటే, ఇంక్లూడింగ్ ఆల్కహాల్ ప్లస్ ఈ మందులకి, రైట్, సడన్ గా స్టాప్ చేసేస్తే యూ గో త్రూ విత్డ్రావల్ సిమ్టమ్స్. విత్డ్రావల్ సిమ్టమ్స్ కెన్ బి డేంజరస్, దే కెన్ కిల్ యూ. Okay, so you have to be very careful. You need to be extremely honest with the doctors. You got to go let them know that intinta vadedanni, intinta vadanu, ippudu నాకు I don't want to use it, help me to go through the withdrawal. So they'll give you the medication so that the withdrawals will be safe and you can get through it safely. Cocaine addiction, I'm not sure whether మీకు ఇండియాలో హైదరాబాద్లో ఉందో లేదో. కోకేన్ అడిక్షన్ కి చనిపోరు. అండ్ హెరోయిన్ అంటే పెయిన్ మెడికేషన్ అడిక్షన్ కి బాగా పెయిన్ఫుల్ ఉంటుంది అది వెన్ దే ఆర్ గోయింగ్ త్రూ ద విత్డ్రాల్స్, బట్ నోబడీ డైస్. బట్ ఫ్రమ్ ఆల్కహాల్ విత్డ్రాల్స్, ఫ్రమ్ బెంజోడైజపీన్ విత్డ్రాల్స్, పీపుల్ కెన్ డై. సో జస్ట్ బీ కేర్ఫుల్ దేర్. ఓకే, అండ్ హౌ డు వి ట్రీట్? we want to maintain the person's functioning. ఏ జాబ్ అంటే ఆయన బేస్ లైన్ అంటాం కదా, ఆ బేస్ లైన్ ఏదో అక్కడికి రావడానికి we try our best. One more thing I want to tell you, మనుషులు డ్రగ్స్ వాడుతుంటే బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతుంటాయి. బికాస్ యాజ్ ఐ సెడ్, ఫుల్ దాంట్లో ఉన్న డోపమిన్ అంతా స్క్వీజ్ అవుట్ చేస్తున్నాము, బ్రెయిన్ సెల్ ఓవర్ వర్క్ అవుతుంది అండ్ సమ్ ఆఫ్ దెమ్ గెట్ బర్న్ట్ అవుట్. సో ఓవరాల్ మళ్ళా picture చూస్తే as long as you're doing it, maybe you're getting high, but as the years are rolling by, your brain capacity is going down. The brain cells that you could use to live your life, to be productive person, will be going down. Okay, jobs poye chance undi. Okay, so if we do get you into treatment and you maintain sobriety, jobs maintain cheskochu, you can live your life. And overall ikkada 40 to 60% varaku we can bring them back
to a decent level of functioning antam. And one more thing about drug addiction ఏంటంటే మెడికల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటిక్ అయిపోవచ్చు, లేకుంటే ఇప్పుడు ఎక్కువ క్రానిక్ స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి, మారువానా అవన్నీ, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్ రావచ్చు, హార్ట్ ఇష్యూస్ రావచ్చు, కోకేన్ తీసుకుంటే హార్ట్ అటాక్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి. సో వీ నెవర్ నో. అందుకనే బెటర్ టు బి అవే ఫ్రమ్ డ్రగ్స్. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ట్రీట్మెంట్ అన్నమాట. Brother, next slide, brother. Treatment, detox cheyala, as I said, and there many steps. Sloga family support undala, therapy ki vellala. They need to be motivated to do that. So avanni kalpukunte there will be a good success rate. So it's not a one man thing, it's a team effort anamata. And family also plays a big role in it. Oh, taagutunnadu, taagubota అని వదిలేస్తే కాదు, we have to help them. Okay, so we need to get together, come up with a plan and help the person who is going through this, because appadke they lost control, it became an illness. Any illness we have to treat it medically. So medically దాన్ని ట్రీట్ చేయాలి, కానీ ఉట్టిగానే వదిలేసి సరిగ్గా you don't have self control ఇవన్నీ చెప్తుంటే it can't. అయ్యేది ఉంటే ఎప్పుడో అయిపోయేవాళ్ళు. వాళ్ళకు కూడా ఎక్కడో దగ్గర తెలుస్తుంటుంది ఎందుకు ఇట్లా చేస్తున్నానని, కానీ ఇట్ వెంట్ బియాండ్ దేర్ కంట్రోల్. సో ద హోల్ కమ్యూనిటీ నీడ్స్ టు కమ్ టుగెదర్. అంటే వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాక్టర్స్ నీడ్ టు కమ్ టుగెదర్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్. సో చాలా మంది నాకు మెమరీ సంగతి అడిగారు, నాకు గుర్తుండట్లేదు, రైట్? సో మర్చిపోతున్నాను, గుర్తుండట్లేదు అని. సో ఐ థాట్ ఆఫ్ టెలింగ్ యూ లిటిల్ బిట్ అబౌట్ మెమరీ. మన బ్రెయిన్ మెమరీ ఏంటి అని. సో మెమరీ, ఇప్పుడు నేను మీతో ఇంతసేపు మాట్లాడాను కదా, సో మీకు దాన్ని సెన్సరీ మెమరీ అంటాం అనమాట. 3 types ఆఫ్ మెమరీస్ ఉంటాయి: సెన్సరీ, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ. ఓకే, సెన్సరీ మెమరీ అంటే ఇప్పుడు మీకు సెన్సరీ ఇన్పుట్, నా వాయిస్ వింటున్నారు, కొంతమంది నన్ను చూస్తున్నారేమో, స్లైడ్స్ కూడా చూస్తున్నారు, ఇవన్నీ సెన్సరీ ఇన్పుట్ వస్తుంది మీకు, కానీ ఇదంతా రిజిస్టర్ కాదు. ఓకే, కొంచెమే రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయింది కూడా ఫస్ట్ షార్ట్ టర్మ్ మెమరీలో వెళ్తుంది, అది కొన్ని నిమిషాలు ఉంటుంది, ఆర్ కొన్ని దీని మీద, ఈ సెన్సరీ మెమరీ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏంటి, 2 to 30 seconds ఉంటుంది. నేను నిమిషాలు అంటున్నాను, అంటే ½ minute ఉంటుంది అనమాట. అదైపోయినాక దాన్ని ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని, ఇప్పుడు నేను కొన్ని చెప్పాను, మీకు ఇంట్రెస్ట్ లేని మీరు విని కూడా వినుండరు. సో అదంతా అయిపోయింది, ఇట్ గాట్ డ్రాప్డ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, అరే ఇదేదో చెప్తుంది అని ఇంకా ఫోకస్ చేస్తున్నారు కదా, అది ఇంకా కొంచెం రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అవి దాన్ని మళ్ళీ రిహార్సల్ అంటాము. నీకు ఇంకొక స్లైడ్లో కూడా చూపిస్తాను. రిహార్సల్ అంటే పెద్దోళ్ళు చెప్తారు కదా, స్కూల్లో టీచర్ చెప్పింది రాసుకోండి, రాసుకొని చదివిందే మళ్ళీ చదవండి, రిహార్సల్. అది రిహార్సల్ అయినాక దెన్ ఇట్ గెట్స్ కోడెడ్, ఇట్ గెట్స్ ఎన్కోడెడ్ అండ్ ఇట్ గోస్ ఇన్ టు ద లాంగ్ టర్మ్ మెమరీ. ఒక్కసారి లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిందంటే ఉన్నది అది అక్కడ, దాన్ని మళ్ళీ మనం రిట్రీవ్ చేసుకోవాలి, కాబట్టి ఇట్ ఈస్ దేర్ ఫర్ గుడ్. సో సెన్సరీ మెమరీ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్ని సెన్సరీ ఇన్పుట్ అనమాట, చెవు నుండి, టచ్ నుండి, మళ్ళా ఐస్, ఒకవేళ టేస్ట్ కూడా, రైట్, స్మెల్, ఇవన్నీ సెన్సరీ ఇన్పుట్. ఓకే, అది సెన్సరీ. ఈ వర్కింగ్ మెమరీ చూసుకొని స్టూడెంట్స్ మీరందరూ, సో ద మోర్ యు వర్క్ ఆన్ రిహార్సల్, ద higher rate that you retain it and it gets encoded into the long term memory. మనకేంటి, ఇప్పుడు మనము ఏదో చేస్తుంటాము, ఆలోచనలు ఏవేవో ఉంటాయి, సడన్ గా ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో చెప్తారు ఇంట్లో, ఓకే సరే అదేదో తెచ్చాను అక్కడ పెట్టాను, లేకుంటే ఇంకేదో చెప్తారు, అనేస్తాం అంతే, తర్వాత గుర్తురాదు. అయ్యో నాకు చెప్తే కూడా గుర్తు రాలేదు, నాకు మెమరీ ప్రాబ్లమ్స్. నో, ఇట్స్ నాట్ మెమరీ ప్రాబ్లమ్స్, బికాస్ యూ డిడ్ నాట్ ఫోకస్, యూ డిడ్ నాట్, మేబీ యూ పేడ్ అటెన్షన్ ఫర్ ఎ సెకండ్ అండ్ ఇట్ స్టేడ్ ఫర్ 15 seconds or 30 seconds, that's it, but you did not continue to pay attention. ఓకే, ఒక నిమిషం విని మళ్ళీ ఇంకేదో థాట్లోకి వెళ్ళిపోయారు. సో అక్కడ రిహార్సల్ లేదు కాబట్టి ఇట్ వోంట్ గెట్ రిజిస్టర్డ్. ఓకే, సో అక్కడ అది చూసుకోండి మీరు. So for the most part, if we are paying attention,
Okay, depends upon how many times we need to read it again, especially students ki చెప్తున్నాను. ఎన్నిసార్లు చదవాలో ఇట్స్ ఇండివిజువలైజ్డ్. కొంతమందికి 2 సార్లు చదివితే రిటైన్ అయిపోతుంది, కొంతమందికి 10 సార్లు చదవాల్సి వస్తుందేమో. సో ఇట్స్ ఓకే. మీకు ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ అ గోల్ అండ్ యూ నీడ్ టు రీడ్ 10 times, యూ రీడ్ 10 times టు అచీవ్ దట్ గోల్. యూ మేక్ టైమ్ టు రీడ్ ఇట్ 10 times. అంతేగాని నాకు బ్రెయిన్ పని చేయట్లేదు, నాకు మెమరీ లేదు, నో. దేవుడు అందరికీ ఒకటే పద్ధతి పెట్టాడు. మన ఎఫర్ట్ ఎంత ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఇచ్చాడు దేవుడు. మన కెపాసిటీ బట్టి మన ఎఫర్ట్ పెట్టుకోవాలి, అంతే. నెక్స్ట్, సో అది సెన్సరీ మెమరీ గురించి మాట్లాడాను కదా. నెక్స్ట్ దే బ్రదర్, అదే 5 types ఆఫ్ సెన్సరీ మెమరీ అని చూపిస్తున్నాను. సో ద మోర్ టైప్స్ యూ గెట్ ఇన్పుట్, ద బెటర్ ఇట్ ఈస్. అందుకనే ఇప్పుడు ఉట్టిగా చదువుకునే బదులు గట్టిగా చదవమంటారు పెద్దలు. గట్టిగా చదువుకున్నాక నోట్స్లు రాసుకో అంటారు. సో వన్ మోర్ సెన్సరీ వే టు రిజిస్టర్ ఇట్ అనమాట. సో టీచర్ని చూడడము, రైట్, నోట్స్ తీసుకోవడము, వినడము. సో ఈ 3 different సెన్సరీ ఇన్పుట్స్ నుండి వస్తుంది కాబట్టి కొంచెం రిజిస్ట్రేషన్ కొంచెం ఈజియర్ అవుతుంది, అది. అండ్ ద నెక్స్ట్ థింగ్, సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ అంటే ఉట్టి చూపిస్తున్నాను. ఐ వోంట్ బి ఎక్స్ప్లెయినింగ్ అ లాట్ అబౌట్ ఇట్. బ్రదర్ నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఓకే, సో ఫస్ట్ మనము సెన్సరీ మెమరీ చదువుకున్నాము, షార్ట్ టర్మ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ. ఆ లాంగ్ టర్మ్ మెమరీలో ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ మెమరీ అని ఉంటుంది. ఇంప్లిసిట్ ఇస్ అన్కాన్షియస్ అనమాట. ఇప్పుడు షూస్ టై చేసుకోవడమే అనుకోండి, లేకుంటే ప్లేట్ కడగడమే అనుకోండి, అవన్నీ వీ డోంట్ హ్యావ్ టు పే అ లాట్ ఆఫ్ అటెన్షన్, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే వీ రియలీ నీడ్ టు పే సమ్ అటెన్షన్. లాంగ్ టర్మ్ మెమరీలో కూడా వీ హ్యావ్ టు ట్రై టు రీకాల్ ఇట్ అ లిటిల్ బిట్. ఎపిసోడిక్ ఏమో schematic ఏమో you do the facts అవన్నీ. అండ్ ఎపిసోడిక్ మెమరీ అంటే మన ఈవెంట్స్ అన్ని రిజిస్టర్ అయింది ఎపిసోడిక్ మెమరీ. అది నేను చెప్పాను కదా, కాలేజీలో సీట్ దొరికినప్పుడు ఏమైందో నాకు గుర్తుంది. 9/11 అది ట్రొమాటిక్ అయినా, ఎక్కడున్నాము, మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎట్లా కమ్యూనికేట్ చేసుకున్నాము, యాజ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్ టుమారో వీ కెన్ టెల్, బికాస్ అగైన్ ఇట్స్ ట్రొమాటిక్ బట్ ఇట్ గాట్ రిజిస్టర్డ్. ఇట్లా ముద్ర పడ్డట్టు రిజిస్టర్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హైటెండ్ యాంగ్జైటీ. ద నెక్స్ట్ థింగ్. ఓకే, సో నా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మెమరీ ఎట్లా రిజిస్టర్ అవుతుందో మీకు తెలిసిపోయింది. సో సగం ఆన్సర్ మీకు వచ్చేసింది. ఐ థింక్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ యూ గైస్ మే నాట్ బి పేయింగ్ అటెన్షన్. ఏదో చేసుకుంటా, ఏదో ఆలోచించుకుంటా, ఏదో చేసినప్పుడు అది రిజిస్టర్ కాలేదు. సో అది ఒకవేళ మెమరీ లేదు నాకు మెమరీ రాసి ఉందంటే లెట్స్ గో త్రూ ద లిస్ట్. నిద్ర సరిగ్గా లేకుంటే మనకి మెమరీ సరిగ్గా ఉండదు. సో నిద్ర సరిగ్గా అంటే బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వాలి మనం. ఇట్స్ అ వెరీ డెలికేట్ ఆర్గన్, వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. గాడ్ గేవ్ ఇట్ టు అస్ ఎన్క్లోజ్డ్ ఇన్ అ నైస్ కేస్, థిక్ బోన్ కేజ్ లో దేవుడు పెట్టి మనకి ఇచ్చాడు. అండ్ నైట్ అండ్ డే చేశాడు. ఎప్పుడు లేసి పని చేయాలి, ఎప్పుడు పండుకోవాలి, అన్ని మనకి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చేసి ఇచ్చాడు. దాన్ని మనం మెస్ చేసుకుంటాం, మన నైట్ అండ్ డేని మెస్ చేసుకుంటాము, డ్రగ్స్ ఇచ్చి బ్రెయిన్ ని మెస్ చేసుకుంటున్నాము. అండ్ what do we expect after messing everything up? ఓకే, సో నిద్ర ఈజ్ ఇంపార్టెంట్. ఏది పడితే ఆ మెడికేషన్స్ వేసుకుంటే సమ్ మెడికేషన్స్ కెన్ గో త్రూ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అండ్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్ సెల్స్. సో ఏమి వేసుకుంటున్నాము, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కొంచెం చదువుకొని తెలుసుకొని వేసుకోండి. తర్వాత స్మోకింగ్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ మెమరీ అలాట్. మన ఇండియాలో చాలా మంది స్మోక్ చేస్తారు. సో జస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ లిస్ట్ చేయలేదు కానీ అది కూడా మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. యాంగ్జైటీ తోటి ఏంటంటే మనం ఫోకస్ చేయింది ఎట్లా రిజిస్టర్ అవుతుంది, రిజిస్టరే కాదు. సో యూ హ్యావ్ టు ఫస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ టు రిమెంబర్. అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్, అది నేను చెప్పాను కదా, బ్రెయిన్ సెల్స్ ని కిల్ చేసేస్తుంటది. సో అదే ఒకటి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్, B12, అవి ఇంపార్టెంట్. వైటమిన్ బి, any type of vitamin is important. So either you have a very balanced meal every day, or if you can't have a balanced meal every day,
టేక్ అ మల్టీవైటమిన్ ఎవ్రీ డే. ఓకే, అట్లా అని ఇన్ని మల్టీవైటమిన్లు తినకండి. ఒక్క మల్టీవైటమిన్, మంచి మల్టీవైటమిన్, యూ గెట్ వన్ అండ్ యూ స్టార్ట్ టేకింగ్ అ మల్టీవైటమిన్ ఎవ్రీ డే. అండ్ ఒకవేళ హెడ్ ఇంజరీ, ఓకే, మనకి యంగ్స్టర్స్ కొట్టుకోవడం, గుద్దుకోవడం బాగా అలవాటు, కొట్లాట్లలో హీరోస్ లాగా వెళ్ళిపోతుంటారు. హెడ్ ఇంజరీ వచ్చి హెడ్ బాగా పెద్ద ట్రామా అయింది అనుకోండి, కన్కషన్ అయిపోయింది అనుకోండి, కష్టం అవుతుంది. అప్పుడు కొంచెం బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, బికాజ్ ఇట్స్ అ వెరీ డెలికేట్ ఆర్గన్. ఓకే, సో దాన్ని we need to respect that. We need to respect our what God gave us. It's a treasure. Respect it and don't get into any fights. Okay, స్ట్రోక్స్ వస్తే డెఫినెట్గా అది మీకు తెలిసే ఉంటుంది. ఇంకా అదర్ కాజెస్ అన్నమాట. ఓకే, డిమెన్షియా గురించి నేను మాట్లాడతాను లిటిల్ లేటర్, బట్ ఐ టెల్ యూ అబౌట్ ద డిమెన్షియా. అది ఉంటే కూడా మెమరీ పోతుంది, కానీ అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ డూ మచ్ అబౌట్ ఇట్. ఓకే, అది. సో నార్మల్ ఏజింగ్ ఏంటి, డిమెన్షియా ఏంటి, డిఫరెన్సెస్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఒకటి ఏదైనా గుర్తు రాలేదనుకో, అమ్మో నాకు డిమెన్షియా వచ్చేసింది, నాకు ఆల్జైమర్స్ వచ్చేసింది, నాకు మెమరీ అయిపోయిందని భయపడిపోతుంటారు. సో యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్ ఇన్ ఏజ్, మెమరీ ఆల్సో స్టార్ట్స్ డిక్లైనింగ్. ఇంకొకటి ఏంటంటే వీ వోంట్ యూజ్ దోస్ సేమ్ పాత్వేస్. కాలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు లెర్నింగ్ పాత్వేస్ ని బాగా, ఎగ్జామ్స్ ఉంటాయి, హోంవర్క్లు ఉంటాయి, సో వీఆర్ లెర్నింగ్ ఫ్యూ థింగ్స్. యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్ ఇన్ ఏజ్ వీ డోంట్ డూ దాట్, వీ డోంట్ లెర్న్ ఎనీమోర్. వచ్చిన ట్రేడే చేసుకుంటుంటాము అంతే. సో ఆ పాత్వేస్ అన్ని స్టాప్ అయిపోయినాయి, ఆర్ రస్ట్ పట్టిపోయినాయి. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, నిజంగా రస్ట్ అక్కడ వెళ్ళదు కానీ అట్లా. సో దేర్ ఇస్ నో మంచి పాత్వేస్ లేవు, సర్క్యూట్స్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. సో మళ్ళీ నాకు మెమరీ లేదని అనడం కష్టం. అదే వీఆర్ లైక్ సేయింగ్ దోస్ వర్డ్స్ ఫర్ నో రీజన్. ఏజ్ అవుతున్న కొద్దీ కొన్ని సెల్స్ కూడా ఏజ్ అయ్యి చనిపోతుంటాయి, బ్రెయిన్ సెల్స్. సో కొంచెం మెమరీ లాస్ సహజం. అది కాకుండా ఉండడానికి ఏం చెప్తానో నేను చెప్తాను నెక్స్ట్, చూడండి. కానీ అట్లా ఉంటే ఏంటంటే ఎప్పుడన్నా ఏదైనా ఈవెంట్ రికాల్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, కానీ వీ విల్ బి ఏబుల్ టు లివ్ అవర్ లైఫ్స్. మన బిల్స్ మనం రాసుకుంటుంటాము, మన పనులు మనం చేసుకోగలము. మనం ఒకవేళ నిద్ర లేసి ఎక్కడున్నానంటే ఒక 1 minute లో అన్నా, కొన్ని సెకండ్స్ లో అన్నా, వీ నో వేర్ వీఆర్ లొకేటెడ్, వేర్ ఇస్ ద బాత్రూమ్, వీ నో ఇట్, రైట్. ఎక్కడన్నా ఇప్పుడు సుల్తాన్ బజార్కి వెళ్ళి అక్కడ నుండి ఇంటికి రావాలంటే ఎట్లా వెళ్ళాలో మీకు తెలిసిపోతుంది, ఇంటి నుండి సుల్తాన్ బజార్కి ఎట్లా వెళ్ళాలో మీకు తెలిసిపోతుంది. ఓకే, so all those things are preserved, whereas for people who are going through dementia, all those things are not preserved. నిద్ర లేసాక బాత్రూమ్ ఎక్కడో వాళ్ళు చెప్పుకోలేరు, 4 నిమిషాలు కూర్చున్నా వాళ్ళకి తెలియదు, గుర్తొస్తలేదు ఎక్కడుందో. ఒక్కొక్కసారి వేరే రూమ్ లోకి వెళ్ళిపోతారు బాత్రూమ్ అనుకొని, రైట్. ఏ పనులు చేసుకోలేరు, చిన్న చిన్న పనులు కూడా. ఇప్పుడు జార్ ఓపెన్ చేయడం కూడా వాళ్ళకి రాదు ఒక్కొక్కసారి, ఆ స్కిల్ కూడా మర్చిపోయి ఉంటారు. So those are all the things that people who have dementia go through. Okay, గుర్తుపట్టలేరు మనుషుల్ని. Okay, next. So types of dementia చెప్తున్నాను. ఫస్ట్ ఏమో అంటే డిమెన్షియా ఈజ్ మెమరీ ప్రాబ్లం కదా. ఫస్ట్ ఆల్జైమర్స్ డిమెన్షియా అనమాట. కామన్ ఇక్కడ మాకు కామన్ ఇస్ ఆల్జైమర్స్ డిమెన్షియా. వి సే దట్ ఇట్ ఈస్ జెనెటికలీ లింక్డ్. ఓకే, ద సెకండ్ ఈజ్ వాస్కులర్ డిమెన్షియా అంటాము. దాంతో స్ట్రోక్స్ తోటి వస్తుంది అనమాట వాస్కులర్ డిమెన్షియా. తక్కింది లూయి బాడీ అండ్ ఫ్రంటల్ ఇది డిమెన్షియా, that's different. I'm not going to go into all those details. The next thing is I just want to show you a cross section of normal brain and a brain with Alzheimer's dementia. సో నార్మల్ బ్రెయిన్ చూడండి, క్రాస్ సెక్షన్ లో ఎంత హెల్దీగా ఉంది, ఎంత ఫుల్ ఉంది. డిమెంటెడ్ బ్రెయిన్ చూడండి, ష్రింక్ అయిపోయి ఉన్నది, రైట్. అండ్ కింద పేర్లు రాశారు చూడండి, హిప్పో క్యాంపస్ అని, దట్ ఈస్ అవర్ మెమరీ. ఇది నార్మల్ సైడ్ చూడండి ఎంత ఫుల్ ఉన్నదో, అదేంటి అట్రోఫిక్ అయిన సైడ్ అంటే ష్రింక్ అయిపోయిన సైడ్ చూడండి ఎట్లున్నదో. సో దట్ ఈస్ ద మెమరీ ఇదన్నమాట. సో మెమరీ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ ఇంపేర్డ్ for people who are going through dementia. సో మనం దీంట్లో ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆల్కహాల్.
ఈ ఆల్జైమర్స్ కానీ, వాస్కులర్ డిమెన్షియా కానీ, లూయి బాడీ డిమెన్షియా కానీ, వాటిలలో మనం ఏమి చేయలేము. వి కాన్ డూ మచ్. అంటే వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ టు కాజ్ దాట్. We can do few things to delay the process, but we can't do much. Whereas alcohol dementia, mana చేతులతోటి మనం alcohol తాగి later on in life dementia తెచ్చుకుంటున్నాం. So this is totally self-induced. ఓకే, దాంతో వేరే అదర్ థింగ్స్ కూడా వస్తున్నాయి. టైం లేదు, ఐ వోంట్ బి గోయింగ్ ఇన్ టు ద హోల్ డీటెయిల్. బట్ ద రీజన్ ఐ ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఫర్ పీపుల్ టు రియలైజ్ ఆల్కహాల్ క్యాన్ కాజ్ డిమెన్షియా. So next slide, brother, what we can do to prevent the progression of the illness, right? So manamu ఏం చేయగలం to prevent అంటే learning something new every day. ఏదన్నా ఇప్పుడు లెర్నింగ్ పాత్వేస్ నేను అన్నాను కదా, అంత సర్క్యూట్స్ సరిగా పనిచేయట్లేదు అని. సో ఓపెన్ దో సర్క్యూట్స్, లెర్నింగ్ సర్క్యూట్స్ ఓపెన్ చేసుకోండి. ఆ హిప్పో క్యాంపస్ లో ఉన్న కొన్ని సెల్స్ ని లైవ్ పెట్టుకుందాం. సో ఏదో ఒక 2-3 థింగ్స్ రోజు మెమరైజ్ చేసుకోవడం. ఐదర్ బైబిల్ వర్సెస్ అన్నా కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా మీకు ఏది కావాలంటే మెమరైజ్. కొంత పెద్దోళ్ళకైతే ఒక 2-3 కొత్త పేర్లు, ఊరి పేర్లు, ఏదో సంథింగ్ for them to memorize. Okay, సరిగ్గా పండుకోవడం ఒకటి. ఓకే, టైంకి పండుకోవాలి, that is very important. And meditation, meditation అంటే you can do some exercises like deep breathing exercises. మంచిగా తీసుకొని వదిలితే ఫుల్ ఆక్సిజన్ లంగ్స్ లోకి వచ్చి బ్లడ్ లోకి ఆక్సిజన్ వెళ్ళి బ్రెయిన్ కి కూడా గుడ్ ఆక్సిజన్ సప్లై అయితే ఆల్ సెల్స్ విల్ బి nourished properly, so they can continue to do what they are supposed to do. Okay, so adi meditation antaru. So and going out for a walk with a loved one. Okay, elli kotladukodam gaadu, chedda maatalu maatladukodam gaadu, stressful gaadu, something which is relaxing for you, something that you could do. Okay, atla. So all those things, if you do it, if you want, you can go through it one by one. Avanni meer cheskunte the process can be delayed. And eating healthy is very important. Okay, I have put a slide on what you can eat to make the process slow. Kani eating healthy is also important. Ippudu meer kuda edana nerchukoni tarvata you can challenge yourself. Oka chapter edana chadivi chapter moosesi or oka page kuda naaku gurtundadante oka para chadavandi, chadivi book moosesi em chadivanu, ఏది గుర్తు రాలేదనుకోండి, ఓకే ఫైన్, నో ప్రాబ్లం, మళ్ళీ ఓపెన్ ద బుక్ అండ్ రీడ్ ద సేమ్ పారా అగైన్ విత్ ఫుల్ ఫోకసింగ్. Okay, and try to close the book again. Even if you have to do it 3-4 times in a day, it's okay, because you are trying to reopen those circuits. That is important, because మీరు అవి రీఓపెన్ చేసుకుంటా ఉంటే blood circulation ఎక్కువయ్యి the neurotransmitters will start flowing and it will be eventually the process will be delayed. Adanamata. So ఏమేమి ఫుడ్ తినొచ్చు అంటే lot of nuts, okay, vegetables, fruits, fish, berries, mostly like strawberries, blueberries, any type of berries. You eat a lot. And coconut kuda is very good and ఇప్పుడు Alzheimer's ki atla ani 3 putala coconut tinakandi. Too much of anything is bad, in moderation. So maybe coconut milk toti edanna chesukodamo lekunte ఏదన్నా whatever you want to do with coconut is also important. Olive oil is good. So atla nuts, any type of nuts, because the oil in the nuts is good for the brain. Atla. So eat healthy, try to minimize the progression of the illness anamata. The last thing I want to talk about, or the next thing I want to talk about is how do we handle our older folks who might be going through this. Mana peddalu evarkana memory problems undi dementia ani diagnose ayyaka or kaaka mundu memory problems toti etla వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ లో
డిమెన్షియా వచ్చేసిందంటే కొంచెం పారానాయిడ్ కూడా అవుతారు. నావి నువ్వు తీసేసుకుంటున్నావు, నావి నువ్వే వచ్చావు రాత్రి నా రూమ్ లోకి, నా దగ్గర నుండి అది తీసేసుకున్నావు అని బ్లేమ్ కూడా చేయొచ్చు. సో ఆర్ వి గోయింగ్ టు ఫైట్? మనం వాళ్ళతో ఫైట్ చేస్తామా? నేను రాలేదు, నేను తీయలేదు అని కొట్లాడతామా? ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చు? అట్ దిస్ స్టేజ్ ఇన్ దేర్ లైఫ్, దే లివ్ దేర్ లైఫ్, దే డిడ్ దేర్ పార్ట్, okay, to the best of their ability, and now they are at this stage in their life. How do we handle them? Okay, so never argue, never atla koట్లాడినట్టు నేను రాలేదు, నేను చేయలేదు అనకండి. Instead, like, okay, ఓ నేను రూమ్లో అవి పోయినాయా, చూద్దాంలే అని డిస్ట్రాక్ట్ చేయండి. డిస్ట్రాక్ట్ చేసి ఇంకేదో కాన్వర్జేషన్ లో పెట్టి, రైట్, అట్లా చేసుకోండి. లైక్ ఒకవేళ ఏదన్నా వాళ్ళకి గుర్తు రాలేదనుకో, నీకు ఇది కూడా గుర్తు లేదా, నిన్ననే చెప్పాను కదా, అట్లా అనకండి. ఓకే మళ్ళా యూ టెల్ అదే మళ్ళా చెప్పండి మెల్లగా. ఓకే, అట్లా స్లోగా, డోంట్ మేక్ దెమ్ ఫీల్ గిల్టీ, డోంట్ మేక్ దెమ్ ఫీల్ బ్యాడ్, డోంట్ put them down in any way, but gently redirect them and help them to come out of that, because they also know that they are having this serious illness. అయిపోతే వాళ్ళకి అప్పుడు తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, బట్టలు వేసుకోవడం కూడా రాదు వాళ్ళకి ఆ టైంలో. కానీ ఇనిషియల్ స్టేజెస్ లో దే నో దే ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. సో దానికి అది కవర్ చేసుకోవడానికి ఇంకేదో చేయబోతారు, ఇంకేదో చెప్పబోతారు, ఒక స్టోరీ ఇచ్చేస్తారు. సో ఓకే, యూ అండర్స్టాండ్, ఓకే ఏదో కవర్ చేస్తున్నారని నాట్ చేసుకొని you slowly distract themselves, because we might be in that place at some point. దేవుడు మనకి ఆయుష్ ఇస్తే మనం ఆ ప్లేస్ లో ఉండగలం, సో ఉంటామేమో. సో బీ జెంటల్, బీ కేర్ఫుల్ విత్ దెమ్. అది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఓకే, సో పర్సనాలిటీ డిజార్డర్స్. పర్సనాలిటీ అంటే ఏంటి, రైట్? మన ఇమోషన్, బిహేవియర్ కలిపితే మన పర్సనాలిటీ ఏంటో తెలుస్తుంది. ఓకే, చిన్న పిల్లలకి వి కాల్ ఇట్ పర్సనాలిటీ ట్రేట్స్. వి వోంట్ కాల్ పర్సనాలిటీ, పిల్లల పర్సనాలిటీ ఇట్లుందని అనము, ఎందుకంటే చిన్న చిన్న సైన్స్ చూపిస్తారు, పెద్దగా అవుతే ఏమవుతారు అని, చిన్న చిన్న సెక్షన్స్, క్రాస్ సెక్షన్స్ లాగా. మన టెంపర్మెంట్ అంటే ఏంటి, మన అఫెక్ట్ అంటే మన యాంగరు, మన నాకు రావట్లేదు అది, దాని ఇంటెన్సిటీ, మన ఇమోషన్ ఇంటెన్సిటీ అండ్ హౌ వి రియాక్ట్ టు ఇట్. ఓకే, సో అది మన టెంపర్మెంట్. ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన క్యారెక్టర్ డిపెండ్స్ అపాన్ అవర్ పర్సనాలిటీ. మన మారల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మోస్ట్లీ వీఆర్ ఆల్ క్రిస్టియన్స్, సో ఫర్ ద మోస్ట్ పార్ట్ వీ హ్యావ్ గుడ్ మారల్స్ ఆర్ వాల్యూస్ దట్ వీ వాంట్ టు లివ్ అప్ టు, రైట్? కానీ if our personality is not right, if personality is not in the right spot, మన క్యారెక్టర్ సరిగ్గా ఉండదు. సో ఇఫ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న, చర్చ్లో ఉన్న, లేకుంటే పనిలో ఉన్న, మనం చాలా మటుకు చెప్పేయచ్చు, ఓ ఆయన నా వెరీ ఫికల్ మైండెడ్ ఫెలో, ఆయన నా వెరీ ఇంపల్సివ్, ఉండి కోపం వచ్చేస్తుంది, ఎవరి మీద కోపం వస్తుందో తెలియదు. సో లెట్స్ బీ కేర్ఫుల్ బికాస్ ఆఫ్ ద పర్సనాలిటీ. సో మన testimony as a Christian will get affected. Mana character will get affected if our personality is not in the right way. Andukani our personality is like how we develop our personality is very important. Adi eppan nundi develop aitadi, young age nundi develop aitadi. Etla develop aitadi? As they are seeing our parents, mom and dad, how they interact, how safe the house environment is for them. Are they feeling safe? Are they getting scared? Amma kopam vachedani isrestada na meeda, scared. Father vachi kottestada, right? So దాంతోటి, అండ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్. సేమ్ ఎన్వైరన్మెంట్ లో ముగ్గురు పిల్లలు పెరిగారు అనుకోండి, ముగ్గురికి 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉండొచ్చు. కొంతమంది భయం వేసి అవాయిడ్ చేసుకునే పర్సనాలిటీ ఉండొచ్చు, ఇంకొకళ్ళు లేదు, ఇటువంటి పరిస్థితుల్లో నేను సర్వైవ్ కావాలంటే వీళ్ళకంటే ఎక్కువ చేయాలి అని ఇంకా అరిసి మొండికేసి కొట్టి అట్లా తయారు కావచ్చు. సో ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్, ద వే వీఆర్ మేడప్ ఈస్ డిఫరెంట్, ద వే వీ రియాక్ట్ టు threat is different. So yes, అదే ఎన్వైరన్మెంట్ లో ముగ్గురు పిల్లలు 3 డిఫరెంట్ పర్సనాలిటీస్, కానీ 3 డిఫరెంట్ నార్మల్ పర్సనాలిటీస్ కాదు, డిజార్డర్స్ లోకి వెళ్ళిపోతారు. సో వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. So I'll just talk to you about different types of personalities, few, and then I'll end it at that point.
So brother, next. Okay, different types of personalities. Avoidant ani, okay, schizoid, schizotypal. Okay, the most important personalities I will be touching on is narcissistic personality. Ante eppudu nene, I am the center of this universe, andaru naaku cater cheyandi. That is narcissism. And the borderline personality ante very chaotic relationships. తొందరగా ఫ్రెండ్స్ చేసుకుంటారేమో కానీ ఏది మెయింటైన్ చేసుకోలేరు. ఓకే, సో అది ఆ రెండు. ఇంకొకటి యాంటీ సోషల్ అంటే ఇంకా పేరే చెప్తుంది, అన్ని సోషల్ నార్మ్స్ కి విరుద్ధంగా చేస్తారు. సో the main things that I'm going to touch will be narcissistic and borderline personality disorders. Next slide, brother. ఓకే, పేరెంటల్ బిహేవియర్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎటువంటి పర్సనాలిటీస్ డెవలప్ అవుతుంది అంటే చూడండి. ఇప్పుడు ఫస్ట్ లో అఫెక్షన్, హార్ష్ పేరెంటింగ్ ఉంటే పారానాయిడ్ కావచ్చు, స్కిజోటైపల్ కావచ్చు, స్కిజాయిడ్ కావచ్చు. అండ్ బోర్డర్ లైన్ కూడా చూడండి, అఫెక్షన్ లేకున్నా harsh parenting unna, you can get into that, and even antisocial. So just wanted to let the parents know how important the environment, the home environment is for your children. Me personalities kuda, it's very important. If you realize naaki personality undi ani, or nak problem undi ani, it's not too late to work on it, because manam world ni change cheyaka mundu we want to change our children for the better. సో మన పిల్లలు సరిగ్గా అయితే వరల్డ్ చేంజ్ అయినట్టే ఇన్ సమ్ వేస్, పూర్తి వరల్డ్ కాకపోయినా. సో మీ ఇంటి పరిస్థితిని సరిగ్గా చేంజ్ చేసుకుంటే పిల్లలు కూడా సంతోషంగా పెరుగుతారు అండ్ సరిగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ బ్రదర్, బార్డర్ లైన్. ఓకే, సో యాజ్ ఐ సెడ్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బిహేవియర్ సరిగ్గా ఉండవు, అన్స్టేబుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి వాళ్ళకి. దే ఆర్ వెరీ ఇంపల్సివ్ అండ్ వెరీ అన్ప్రిడిక్టబుల్. ఓకే, చిన్న చిన్న వాటికి కోపం రావడము, ఓకే, అండ్ ఇన్అప్రోప్రియేట్ షిఫ్ట్ ఇన్ ద మూడ్. అయ్యో ఏమన్నానని ఎంత కోపం వచ్చిందని అనుకుంటాము, సో అట్లా షిఫ్ట్ అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ట్రై టు హర్ట్ దెమ్సెల్వ్స్ అనమాట, థ్రెటన్ చేసి కొంచెం మ్యానిపులేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, అండ్ ఇది ఇట్లా కంటిన్యూ అయ్యి, పర్సనాలిటీ కంటిన్యూ అయ్యి they can go into depression, they can go into have anxiety, or they can also try to hurt themselves. ఎందుకంటే they want to threaten, ఎవరన్నా నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు, లేకుంటే నాకు ఇష్టమైంది చేయట్లేదంటే నేను చచ్చిపోతాను, టు హోల్డ్ ఆన్ టు పీపుల్, నేను చచ్చిపోతాను, లేకుంటే కత్తి తీసుకొని కోసుకోనికి ట్రై చేయడము, అట్లా ఆ బిహేవియర్ తోటి దే టోటలీ యాంగ్షియస్ అయ్యి, లేకుంటే ఒక్కొక్కసారి డీప్ గా కట్ చేసేసుకొని చనిపోయే కేసెస్ కూడా ఉన్నాయి ఈ పర్సనాలిటీ డిజార్డర్ cases. So we need to be careful regarding that. And if you catch your kid doing any of those, better send him for treatment. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అంటే వీళ్ళు బార్డర్ లైన్ అంతా బ్లాక్ అండ్ వైట్ అనమాట వాళ్ళకి. ఒక నిమిషం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు కానీ ఒకవేళనన్నా ఒక్కటి నాకు ఇష్టం లేదు ఏదన్నా చేస్తే నిన్ను హేట్ చేసినట్టు నేను ఇంకా ఎవరిని హేట్ చేయలేనేమో, అంత హేట్ చేస్తారనమాట. ఎవ్రీథింగ్ ఈస్ బ్లాక్ అండ్ వైట్. ఎందుకు చేసి ఉంటారేమో, మేబీ హీ థాట్ లైక్ దిస్ ఏమో, మేబీ హీ, అటువంటి ఛాన్సే ఇవ్వరు. సో నార్మల్ థింకింగ్ చూడండి, అన్ని డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ వేలో ఆలోచన చేస్తాము. వెరాజ్ ఫర్ బార్డర్ లైన్ పర్సనాలిటీ ఇట్స్ ఆల్ బ్లాక్ అండ్ వైట్. నువ్వు నాతోటి నేను చెప్పినట్టు వింటావా, నిన్ను నేను లైక్ చేస్తాను, నువ్వు ఏదన్నా తేడా చేసావా ఐ హేట్ యూ, బట్ ఇఫ్ యు ఆర్ లీవింగ్ ఐఎమ్ గోయింగ్ టు థ్రెటన్ మై సెల్ఫ్ టు కిల్ మై సెల్ఫ్. ఓకే, సో నువ్వు అక్కడ ఉన్నోడు హైట్ అండ్ కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి. సో నెక్స్ట్ బ్రదర్, సో లివింగ్ విత్ అ బార్డర్లైన్ పర్సనాలిటీ ఇస్ ప్యూర్ కన్ఫ్యూజన్, బికాస్ ఏం చేయాలనో వాళ్ళకి తెలియదు. వాళ్ళు బాధపడాలన్నా పడొద్దా, అది కూడా కరెక్టా కాదా, అటువంటి కన్ఫ్యూజన్ లెవెల్లో ఉంటారు వాళ్ళతో ఉండేవాళ్ళు. ఓకే, ద నెక్స్ట్ ఈస్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ. యాజ్ ఐ సెడ్, నేనే సెంటర్ ఆఫ్ అటెన్షన్. వాళ్ళని కరెక్ట్ మనము చేయలేము, వాళ్ళు కరెక్ట్ చేస్తే చాలా టెన్షన్ పడిపోతారు అనమాట. దే డోంట్ లైక్ ఇట్, దే వాంట్ టు పుట్ ద బ్లేమ్ బ్యాక్ ఆన్ యూ. ఓకే, సో దట్ ఈస్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. అండ్ బ్రదర్ నెక్స్ట్.
Okay, these are all the symptoms. As whatever I just said is listed here. I think I'm running out of time. అందుకని కొంచెము అయిపోయింది కదా బ్రదర్. కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను నాకు వచ్చిన క్వశ్చన్స్ లో. ఒక క్వశ్చన్ ఏంటంటే స్వెటింగ్ ఆన్ ద స్టేజ్, forgetting things and having stage fear, that is extreme anxiety కింద అది. సో థెరపీ కన్నా వెళ్ళొచ్చు, లేకుంటే యూ కెన్ టేక్ మెడికేషన్స్ టు హెల్ప్ యూ విత్ ద స్వెటింగ్. ఓకే, స్వెటింగ్, యాంగ్జైటీ, ఆ పాల్పిటేషన్స్, స్టేజ్ మీద ఎక్కంగానే గుండె దడదడ అవన్నీ కొంచెం తగ్గితే దెన్ యూ క్యాన్ సే వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్లాన్ ఫర్ ఆన్ ద స్టేజ్. సో ఇఫ్ యూ in therapy, if you cannot get over it, you can go for medications. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రేజ్, యాంగర్, బాగా కోపం వస్తుంది, బాగా ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై ఎమోషన్స్ అని ఇంకొక క్వశ్చన్ వచ్చింది. దానికి యూ నీడ్ అన్ ఎవాల్యుయేషన్ అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి, ఈజ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ద మూడ్ డిజార్డర్, లైక్ నేను చెప్పినట్టు బైపోలర్ డిజార్డరా, లేకుంటే ఉట్టి కోపమేనా. ఉట్టి కోపం అయితే యాంగర్ మేనేజ్మెంట్ కూడా క్లాసెస్ తీసుకోవచ్చు. లేకపోతే చాలా కోపం ఉందనుకోండి, చాలా అంటే ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అయితే యూ కెన్ గో ఫర్ మెడికేషన్, రైట్, అండ్ గో టు యాంగర్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఎట్లా అంటే ఒక బాగా రివర్ బాగా పొంగిపోతుంది అనుకోండి, పొంగిపోతుంది పెద్ద అలా వస్తుంది. ఆ టైంలో మనము వంతెన కట్టలేము కదా, కామ్ అయిపోయినాక వంతెన కట్టుకోవచ్చు. వీ కెన్ గో ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్. అట్లాగే అంత కోపం, అంత కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు థెరపీ చెప్పినా కానీ మీరు యూ మే నాట్ బి ఏబుల్ టు లెర్న్, యూ మే నాట్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ దాట్ టు సే ఓకే దిస్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. కొంచెం ఇట్లా చెయ్యబోయే లోపలే యాంగర్ టూ మచ్ విల్ టేక్ ఓవర్ అండ్ యూ గివ్ అప్, ఏది చేసినా రావట్లేదు నాకని. ఆ టైంలో మెడిసిన్స్ తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ బి మచ్ ఈజియర్ సో దట్ యూ కెన్ లెర్న్, యూ కెన్ ప్రాక్టీస్, అండ్ వన్స్ యూర్ కాన్ఫిడెంట్ యూ కెన్ స్లోలీ లోవర్ ద మెడికేషన్ అండ్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్, ఆల్ దోస్ స్కిల్స్. ఇంకొకటేమో మెమరీ ప్రాబ్లం గురించి మాట్లాడారు, అది నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. డిమెన్షియా గురించి మనం మాట్లాడేసుకున్నాము. అండ్ సంబడి ఆస్క్డ్ మీ అబౌట్ బైపోలర్ డిజార్డర్ మెడికేషన్స్. సో బైపోలర్ డిజార్డర్ ఉన్నప్పుడు మెడికేషన్స్, వి కాల్ ఇట్ మెయింటెనెన్స్ మెడికేషన్. యూ హ్యావ్ టు బీ ఆన్ దోస్ మెడికేషన్స్ ఫర్ అ లాంగ్ టైమ్. ఎస్పెషలీ మీరు యంగ్ అయితే హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మూడ్ స్వింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడికేషన్స్ ఉండాలి, కానీ ఎంత మెడికేషన్ అది మీ డాక్టరే డిసైడ్, డాక్టర్ అండ్ యూ కెన్ డిసైడ్. సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే దే కెన్ చేంజ్ ద మెడికేషన్. చాలా ఒక 1-2 years మీరు స్టేబుల్ ఉన్నారనుకోండి, రిలాప్స్ కాలేదు, స్టేబుల్ ఉన్నారు, ఇంకా యూ కెన్ లోవర్ ద మెడికేషన్ అండ్ గో ఆన్ అ స్మాల్ డోస్ ఆఫ్ మెడికేషన్ జస్ట్ టు మెయింటైన్ యువర్ మూడ్. కానీ మెడికేషన్స్ ఆపేయడం మాత్రము, ఎస్పెషలీ ఫర్ ఎ యంగ్ పర్సన్, it's not advisable because you will go back into the relapse. Okay. అండ్ ఇంకొకళ్ళు డిమానిక్ పొజెషన్స్ గురించి అడిగారు. అండ్ దిస్ ఈస్ సంథింగ్ that I really don't know how to answer. Do I believe in that, like people can be possessed? Yes. How do I figure out అంటే నాకు కొంచెము I pray and I look for అదర్ సైన్స్ ఆల్సో. అంటే నా దృష్టిలో ఎట్లా అంటే డిమానిక్ అంటే ఏదన్నా మనతోటి చేపియాలనో భయపెట్టాలన్నప్పుడే అటువంటి ఇవి వస్తాయి, అదర్వైజ్ దే ట్రై టు బి ఓకే అన్నట్టు అనుకుంటాను నేను. ఐ కుడ్ బి రాంగ్ టు. సో వెన్ ఎవర్ సంబడి కమ్స్ విత్ అ బిజార్ బిహేవియర్ వి ట్రీట్ దెమ్. while we are treating them, like కొన్ని సిమ్టమ్స్ తెలుస్తుంటాయి, అరే ఇది దీంట్లో ఫిట్ అవ్వట్లేదు అట్లా అని. డ్యూరింగ్ దట్ టైమ్ దేవా నాకు జ్ఞానం ఇయ్యని ప్రార్థన చేసుకుంటా. ఇంకా అంతేగాని నేను ఇంకా దానికంటే నేనేం చెప్పలేను. ఐ థింక్ బ్రదర్ విల్ టేక్ ఓవర్ అండ్ టాక్ అబౌట్ దాట్. బట్ డూ ఐ బిలీవ్ ఇన్ ఇట్? ఎస్. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆర్ రియలీ, ఐ వండర్ ఇది డిమానిక్ అయి ఉంటుందా అని. కానీ వాట్ కెన్ ఐ డూ? ఐ ఆస్క్ ద ఫ్యామిలీ, మీకు
మీకు ఫెయిత్ ఉందా అని అడుగుతాను. ఫెయిత్ ఉంటే ప్రార్థన బాగా చేయండి అని చెప్తాను. కానీ యూజువల్లీ ఆన్ ఇన్పేషెంట్ యూనిట్ వీ డోంట్ ఎంటర్టైన్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్, పుట్టింగ్ హ్యాండ్స్ అండ్ ప్రేయింగ్. అవన్నీ మేము ఎక్కువ ఎంటర్టైన్ చేయం. ఎందుకంటే తక్కిన వాళ్ళు కొంతమంది ఇట్లా రిలీజియస్ ప్రీ ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళు ఇంకా దే టేక్ ఓవర్ అండ్ టేక్ ఇట్ టు అ డిఫరెంట్ లెవెల్. సో ఇంట్లోనే ప్రార్థన చేయండి ఫ్యామిలీస్ అని చెప్తాం మేము, అంతే. I don't think I did the right, I gave you the right answer, but this is the best I can do. Okay, though, I'm getting nightmares. Nightmares ki medicines unnayandi. Nightmares ki medicines unnayi. And nightmares, if nightmares are coming because of any traumatic incident, there are medicines for the nightmares. But uttigane nightmares ostunte enduku ostunayi koncham therapy ki velte vallu they might try to explore a little bit. Edana connection, especially if there is a connection, same nightmare okate ostundante maybe something happened that you are unable to recall and it's coming out as a dream. I don't know. So it's good to go for therapy and explore it a little bit more. But nightmares from any traumatic experience in your life, there are medications that can help you. Brother? Thank you so much. You did an excellent job here. I think we need one more session. God willing. We'll see, brother. I covered everything, brother, for the most part. Yeah. Okay, just one question. Ipudu, if ఎవరైనా నాకు మానసికంగా వ్యాధి ఉన్నట్టున్నదని వాళ్ళకి సెల్ఫ్ ఎవాల్యుయేషన్లో తెలిస్తే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అని సజెస్ట్ చేస్తారు? థెరపీకా లేకపోతే సైకియాట్రిస్ట్ దగ్గరకా? ఎట్లా, హౌ డు దే అప్రోచ్ ఇట్? బ్రదర్, ఇండియాలో ఒకవేళ పెద్దోళ్ళు అనుకోండి 20-25 years అబవ్ అనుకోండి, వాళ్ళకి అట్లా అనిపించింది అనుకోండి, నాకు డిప్రెషన్, నాకు యాంగ్జైటీ ఉంది, నాకు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఉందని, ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ గో ఫర్ సైక్ ఇవాల్యుయేషన్. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోండి. వాళ్ళు చెప్తారు. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ మెడికేషన్ యూ కుడ్ టెల్ దెమ్, నాకు మెడిసిన్స్ తీసుకోవాలని లేదు, నా లెవెల్, నా సిచ్యువేషన్ ఏంటి నాకు అర్థం చెప్పియండి. సో మేమైతే ఇక్కడ చెప్తాను నేను, నీ సిచ్యువేషన్ ఇలా ఇక్కడ వరకు ఉంది, ఇఫ్ నువ్వు మెడిసిన్స్ తీసుకోకపోతే ఇంకా ఈ లెవెల్కి వెళ్తుంది, ఆర్ we can try for a couple of months without medicine, go for therapy, do all whatever you can ani. So and then they come back again. Okavela manchi kakapothe vastaru medicines ki, okavela if they can handle it, they continue to handle it. Okay. But I think in India especially, I think it's going for a psych eval would be much better. And if the psychiatrist tells you to go for a therapist, go for a therapist. So basically they should approach a psychiatrist. Okay. ఆర్ ప్రైమరీ కేర్. వాళ్ళకి ఏదన్నా ఒక డాక్టర్ మీద నమ్మకం ఉందనుకోండి, మామూలు రెగ్యులర్ డాక్టర్, వాళ్ళకన్నా చెప్పమనండి, ఓపెన్ అప్ అయి చెప్పండి. ఎందుకంటే మనం చెప్పము, నాకు ఓపెన్ అప్ అయిపోయి సిమ్టమ్స్ అన్ని చెప్పమనండి. దెన్ దే విల్ డైరెక్ట్ యూ వాట్ నీడ్స్ టు బి డన్. I really appreciate your honesty in the answer regarding the spiritual and the mental, and at the end of the day it is a discernment. మీరు అన్నట్టు ప్రార్థన చేసుకుని దేవుడు జ్ఞానం ఇవ్వాలని. Something else I wanted to ask, if anyone in the I think your time is almost done. A few minutes we have. ఉన్నది బ్రదర్, ఇంకా నాకు ఒక 10 minutes ఉంది. If there are any more questions you can just put them up. I request any of the people joining. Thank you all for joining, and if you would like to ask the doctor a question, you can do so right now. Autism gurinchi, there is autism, brother. Could you briefly throw some light on it? Okay, I can tell you. Autism is diagnosed in a very at a young age. More important things in autism అన్నమాట ఏంటంటే, వాళ్ళకి స్పీచ్ డిలే ఉంటుంది. స్పీచ్ వెరీ లేట్గా డెవలప్ అవుతుంది. కొంతమందికి డెవలప్ కాదు స్పీచ్.
ఇంకొకటి ఏంటంటే రెపెటేటివ్ బిహేవియర్స్ ఉంటాయి వాళ్ళకి, అండ్ సోషల్ క్యూస్ వాళ్ళు తీసుకోలేరు. సో ఇప్పుడు నాకు కోపం వస్తుంది అనుకోండి, నా ఫేస్ లో నేను కోపంగా ఇట్లా చూసాను అనుకోండి, అవతల వాళ్ళకి అర్థమైపోతుంది అది కోపం, కోపం తెప్పిస్తున్నాను నేనని. సంతోషంగా ఉన్నాను అనుకోండి, మీకు అర్థమైపోతుంది అదే షీఈస్ హ్యాపీ, షీఈస్ స్మైలింగ్. పిల్లలకి ఆటిస్టిక్ కిడ్స్ కి దే కెనాట్ టేక్ ద సోషల్ క్యూస్, దే నీడ్ దేర్ పర్సనల్ స్పేస్. సో వాళ్ళ వైరింగ్, బ్రెయిన్ వైరింగ్ ఇస్ డిఫరెంట్, ఇన్ అదర్ వర్డ్స్ వాళ్ళ వైరింగ్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళకి వాళ్ళ వైరింగ్ తగ్గట్టు వీ హ్యావ్ టు గివ్ దెమ్ థెరపీ. సో the sooner they get diagnosed, the better it is. హైడ్ చేసేదానికంటే డయాగ్నోస్ చేసేసి చిన్న వయసులో, సరే స్పీచ్ రావట్లేదు, స్పీచ్ థెరపీకే తీసుకెళ్ళిపోవాలి. స్పీచ్ థెరపిస్ట్ దగ్గర వాళ్ళు మాటలు నేర్పిస్తారు. సో అట్లీస్ట్ దే ట్రై టు కమ్యూనికేట్, ద చైల్డ్ విల్ ట్రై టు కమ్యూనికేట్ త్రూ విత్ అస్ ఆర్ విత్ ద పేరెంట్స్ ఆర్ విత్ ద కేర్ టేకర్. అప్పుడు చైల్డ్ కూడా ఫ్రస్ట్రేషన్ తక్కువైపోతుంది అనమాట. లేకపోతే కమ్యూనికేట్ చేయలేదు అనుకోండి, పాపం లోపల ఇంటర్నల్ ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు ఏడుపు, కింద పడిపోయి డొర్లడము, లేకుంటే ఏదైనా పడేయడము, అగ్రెసివ్ అయిపోవడము, బికాస్ దే ఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్, దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ టు యూ వాట్ దేర్ నీడ్స్ ఆర్, what they want. Even if we don't give them what they want, if they could communicate with you, వాళ్ళు less stress ఉంటారు. మనకు కూడా అర్థం కాదు, మనకు కూడా పిచ్చిలేసిపోతుంటది, ఏంటి ఇట్లా అరుస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు. సో ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు గెట్ హిమ్ డయాగ్నోస్డ్ క్విక్లీ అండ్ గెట్ ద ట్రీట్మెంట్. థెరపీ కూడా ఇస్తారు వాళ్ళకి, అంటే సోషల్ క్యూస్ ఎట్లా పికప్ చేసుకోవాలి థెరపీ ఇస్తుంటారు. సో స్లో, ఇట్స్ అ స్లో ప్రాసెస్, బట్ the sooner you get him for treatment, because the brain, remember last time నేను చెప్పింది బ్రెయిన్ గ్రోత్ అవుతుందని. సో బ్రెయిన్ గ్రో అయ్యేటప్పుడే మనము ఇవన్నీ థెరపీ ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం అనుకోండి, the chances of him getting much better is good compared to him stagnating like that and getting worse, getting frustrated. And once the hormones kick in, it will be a chaos. ఇంకా కొట్లాడడము, పేరెంట్స్ ని గుద్దడము, సిస్టర్స్ ని గుద్దడము, రైట్, పగలగొట్టడం అన్ని, అవన్నీ చేస్తారనమాట. బికాస్ యూ కాంట్ బ్లేమ్ దెమ్, దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్. పాపం పిల్లలు లోపల ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అయిపోతుంది. సో వాళ్ళకి ఒక రిలీఫ్, ఒక ఓపెనింగ్ కావాలంటే వీ హ్యావ్ టు టీచ్ దెమ్, బికాస్ దే ఆర్ వైర్డ్ డిఫరెంట్లీ. కొత్తగా టీచ్ చేయాలి వాళ్ళకి. ఇట్లా ఆటోమేటిక్గా చూసి నేర్చుకునేది కూడా లేదు, సోషల్ క్యూస్ కూడా లేవు. చాలా దగ్గరకు వస్తే దే ఫీల్ థ్రెటెండ్, తోసి పడేస్తారు, కొడతారు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సోషల్ స్పేస్ టు వాళ్ళని. సో ఎక్కువ దగ్గర పోకూడదు, దగ్గర పోయేటప్పుడు అడిగిపోవాలా, రైట్, కెన్ ఐ కమ్, కెన్ ఐ గివ్ యూ హగ్. దే డోంట్ లైక్ టు బి హగ్డ్, ఎందుకంటే స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళది, దే డోంట్ వాంట్. కొన్ని బట్టలు కూడా ఏ టెక్స్చర్ అంటే ఆ టెక్స్చర్ వాళ్ళు వేసుకోలేరు, దే కెనాట్ టాలరేట్. సో వాళ్ళు టాలరేట్ చేసింది వేసి దాంతో కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా అట్లా వీ నీడ్ టు. So it's a big process. It's a lot of work for the parents and the therapist. Kani, one thing I can tell our Indians, our my brothers and sisters, is don't feel shy. Please get the child diagnosed and get the treatment quickly, because with treatment the child can improve really well. So basically, would that be accurate? Speech delay ఉన్నదంటే it could be a sign that స్పీచ్ డిలే, సోషల్ క్యూస్ తీసుకోలేరు బ్రదర్, ఐ కాంటాక్ట్ చేయరు, అండ్ బాగా రిపిటేటివ్ బిహేవియర్స్ ఉంటాయి. ఇప్పుడు కారు ఉందనుకోండి, కారు ఆడాలి కదా పిల్లలు, అట్లా ఆడరు, అన్ని లైన్ అప్ చేసుకుంటుంటారు, అదే వాళ్ళ ఆట. అండ్ మోస్ట్లీ సాలిటరీ ప్లే ఉంటుంది. ఒక ఏజ్ అయినాక గ్రూప్ ప్లే అయిపోతుంది పిల్లలకి, అందరు కలిసి ఇండిపెండెంట్గా ఆడుకున్నా కానీ ఒక గ్రూప్లో ఉండి ఆడుకుంటారు, ఒక్కొక్కసారి షేర్ చేసుకుని కొట్లాడుకున్నా కానీ మళ్ళీ షేర్ చేసుకుంటారు. వీళ్ళు ఈ పిల్లలు మాత్రం గ్రూప్కి దూరంగా వాళ్ళు ఆడుకుంటుంటారు. అండ్ వాళ్ళ ఆట కూడా డిఫరెంట్ ఉంటుంది. when you just sit and observe, you could say this kid is different. Is there a possibility that they become normal again through therapy and బ్రదర్, కొంతమందికి స్పీచ్ బాగా వచ్చేస్తుంది. ఆటిజం అన్నాక ఇనిషియలీ స్పీచ్ డిలే ఉన్నా విత్ థెరపీ దే కెన్ స్పీక్ వెల్. అండ్ ఆటిస్టిక్ కిడ్స్ ఆర్ ఇంటెలిజెంట్ కిడ్స్.
ఓకే. సో వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏమున్నాయో చూసుకొని ఆ స్ట్రెంగ్త్స్ లో ట్రైన్ చేస్తామన్నమాట. Okay. కొంతమందికి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్, Hmm. బాగా చదువుకుంటారు. సమ్ పీపుల్ గో టు మెడికల్ స్కూల్ టు. సోషల్ స్కిల్స్ లేవు, కానీ దే కెన్ గో, దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్, దే కెన్ డయాగ్నోస్, దే కెన్ డూ సర్జరీ. సో ఆల్ దోస్ థింగ్స్ దే కెన్ డూ. Okay. సో అట్లా కొంతమంది మ్యాథ్ లో బాగుంటారు. సో యూ టీచ్ దెమ్ సమ్ మ్యాథ్ అండ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, అట్లా వాళ్ళకి దే వాంట్ టు వర్క్ అలోన్. సో రాత్రిపూట జాబ్ సెక్యూరిటీలో ఆర్ ఇంకెక్కడన్నా బ్యాంకులో అట్లా దే కెన్ సర్వైవ్. సో యాజ్ లాంగ్ యాజ్ దే కెన్ కమ్యూనికేట్ విత్ పీపుల్, యాజ్ లాంగ్ యాజ్ స్పీచ్ ఇస్ డెవలప్డ్, Okay. దే కెన్ లివ్ క్లోజ్ టు నార్మల్ లైఫ్. స్పీచ్ డెవలప్ కాలేదనుకోండి, కొంతమందికి కాదు పాపం, ఎంత థెరపీ ఇచ్చినా కాదు. Hmm. Then we need to figure out different ways, sign language or either different way to communicate, so that the internal stress is relieved. So it's a frustration created due to inability to communicate. Express. Okay, okay, okay. ఇప్పుడు మనకే నోరు కట్టేసి ఎవరన్నా మనతో మాట్లాడినట్టు ఎట్లుంటది చెప్పండి. ముందు తీ అంటాం కదా, వి నీడ్ టు టాక్. I think your time is almost done, Akka. We really, really appreciate your time and the input. We'll run it to. We'll have to focus more to take it into long-term memory. అది ఇంపార్టెంట్ బ్రదర్, ఎందుకంటే చాలా మంది మెమరీ అన్నారు, అందుకనే ఐ జస్ట్ వాంటెడ్ టు షో. నోట్ చేస్తున్నా, వీళ్ళు బైబిల్ కూడా ఎందుకు నేర్చుకుంటలేరు అంటే ఇదే కారణం, ఫోకస్ చేస్తలేరు. I think there are a couple of doubts more. I'll just put them. If you have the time, you can just touch on that. Not developing as per age. Okay. సో యూ ఇక్కడైతే ఇవాల్యుయేట్ చేయాలి, పీడియాట్రిషియన్ దగ్గర తీసుకుపోయి గెట్ దెమ్ ఇవాల్యుయేటెడ్. మీకు అట్లా ఏదన్నా న్యూరో డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ ఉంటే వెళ్ళి ఇవాల్యుయేట్ చేపియండి. వచ్చేసి ఉంటాయి ఇప్పుడు ఇండియాలో. నేను ఉన్నప్పుడు నేను వినలేదు అవన్నీ, కానీ ఇప్పుడు ఉండుంటాయి. సో ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేపియండి. వాళ్ళు ఇవాల్యుయేట్ చేశాక ఎట్లా ఉన్నాయి మైల్ స్టోన్స్, ఎంత బిహైండ్ ఉన్నాడు చూసుకొని వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇఫ్ ఈజ్ రియలీ బిహైండ్, రైట్, దెన్ దే విల్ సెండ్ హిమ్ ఫర్ థెరపీకి పంపిస్తారు. ఏ స్కిల్స్ లో బిహైండ్ ఉన్నాడు, ఫిజికల్ థెరపీ కావాలన్నా, ఆక్యుపేషనల్ థెరపీ కావాలన్నా, స్పీచ్ థెరపీ కావాలన్నా, రైట్, ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ కావాలన్నా అన్ని చూసుకొని దాని ప్రకారం పంపిస్తారు. So the sooner we get help as the brain is growing, please, that is important. Okkasari brain mature solidify ayyaka we cannot do anything. So when the brain is in the initial stages of growing, that is where you could get help. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. మన వెనకోళ్ళు పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, లేకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అని మనం చాలా డిలే చేస్తాం, కవర్ అప్ చేసేసుకొని డిలే చేస్తాం, కానీ అట్లా వద్దు. జస్ట్ గో గెట్ ద హెల్ప్. There's one more question. If you have a minute, you can just take that. Obsessive thoughts ni ela control cheyali, mainly anxiety about future or goals. Okay, obsessive thoughts can be of many types kada. Okay, OCD లాగా టోటలీ ఒబ్సెసివ్ థాట్స్, ఇంకా ఆ థాట్ తప్పితే ఇంకేది నాకు రావట్లేదు అన్నప్పుడు అది ఇట్స్ గోయింగ్ బియాండ్ కంట్రోల్. యూ హ్యావ్ టు బీ ఆన్ మెడికేషన్స్ టు బ్యాలెన్స్ ద కెమికల్స్. ఇఫ్ యూ కుడ్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్, ఒకవేళ ఏదన్నా ఒక నెగటివ్ థాటే వచ్చింది అనుకోండి, అది మీరు డిస్ట్రాక్ట్, దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై నెగటివ్ థింకింగ్ ప్రాసెస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు ఇట్, ఐ వాంట్ టు మూవ్ ఆన్ అండ్ ఫోకస్ ఆన్ వాట్స్ గోయింగ్ ఆన్ అని అనుకోని రోజుకి గంటకు 10 సార్లు చెప్పుకున్నా కానీ చేయగలిగితే చెయ్యండి. అట్లా ఎన్నిసార్లు ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ మై సెల్ఫ్ కానీ ఇంకా అదే థాట్ వస్తుందంటే ఐ థింక్ వీ నీడ్ మెడికేషన్స్. యూ ప్లీజ్ see someone so that who could start you on medications. ఒక్కసారి మెడికేషన్ స్టార్ట్ చేస్తే you will see the difference. The thoughts, the intensity will calm down. The obsessive thoughts may not go away, but the intensity will go down. Okay, so you could move forward totally.
One more, okay, and then we're done. Sorry. Is anxiety కొంచెం చదవండి brother, నాకు అది కనిపించట్లేదు. It's from Dr. Vinay Kumar. He says, "Praise the Lord, sister. Is anxiety disorder, can it be treated or managed without Yes. medication?" Yes, if you can go for, if the anxiety disorder is not controlling you, in other words, you know, you're not like భయమేసి బయట పోకుండా పానిక్ అటాక్స్ వచ్చి ఏం పని చేయకుండా ఇంట్లోనే అది అట్లా ఉంటే anxiety disorder is controlling you, it's taking over. ఓకే, అది లేకుండా యూ కుడ్ గో టు వర్క్ అన్ని చేయొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ లో యాంగ్జైటీ దాన్ని సతాయిస్తుంది అంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ థెరపీ. యూ కెన్ కంట్రోల్ ఇట్ without medication. Not every time every disorder needs medication, except like bipolar, definitely you need medication initially. Schizophrenia, you definitely need medication. దానికి no two things about it. Okay. Bipolar schizophrenia ఎందుకంటే not going to be no, అంటే బైపోలర్ కి once you are stable for a very long period of time, you can slowly taper the medication. But once you are diagnosed with it, if you are in that acute phase, you need medication. ఉట్టిక థెరపీ తోటి కంట్రోల్ అయ్యే బైపోలర్ కాదది. ఎస్పెషలీ హై స్వింగ్స్ అండ్ లో, చిన్న చిన్న స్వింగ్స్ ఉండి చిన్న డిప్రెస్డ్ ఫేసెస్ ఉంటే యూ కెన్ కంట్రోల్ అది. బట్ we call it a different disorder, we don't call it bipolar. Okay. But therapy is basically a kind of counseling, a realigning of your thinking. How to handle those thoughts. Now, do you think that faith in God and putting their trust in God is a form of yes therapy? మేము అదే బ్రదర్, ఇక్కడ కూడా ఒకవేళ if they have a church pastor whom they could talk to, we don't discourage them from talking to the church pastor. But one thing all of us have to remember is they are not trained in therapy. Okay. They are not trained in picking up those personality traits. They are not trained in telling them what to do. ప్రేయర్ అని చెప్తారు, బైబిల్ అని చెప్తారు డెఫినెట్, కానీ ఇంకా వేరే ఎక్స్ట్రాస్ చెప్పలేరు. అందుకని ఇన్ అడిషన్ టు సీయింగ్ అ పాస్టర్, ప్లీజ్ సీ అ థెరపిస్ట్ అని కూడా. బికాస్ స్పిరిచువల్ గా ఫెయిత్ ఉంటే హై ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్, ఈవెన్ అకార్డింగ్ టు ద రీసెర్చ్. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఫెయిత్, మోర్ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నట్టు ఫ్యూచర్ గురించి, గోల్స్ గురించి యాంగ్జైటీ ఉన్నది, అది ఒక అబ్సెసివ్ డిసార్డర్ కాకముందే do you think faith and trust in God can also help that person? Yes, depends upon where they are, brother. Okay. Where they are in those obsessive thoughts. Initial stages londi, if you could change the way you think and the way you act to those obsessive thoughts, okay, you're good. One last question. నా మెసేజ్ లాగా ఉన్నది, ముగిస్తున్నా అని. Can you suggest any simple therapy, Akka? That's from Sister Sumana. Simple therapy, I don't know what that means, or she's suggesting where to start, or అంటే therapy is of many types. CBT, cognitive behavioral therapy అంటాము, psychoanalytic therapy అంటాము. So I really don't know what is simple. What do you mean? Depending upon the problem you have, if it is like a small problem that is bothering you, then you can go for 6 weeks of therapy. We call it a brief psychotherapy. You could go for that and see. Kani మీ క్వశ్చన్ కొంచెం వేగ్ ఉంది, I'm unable to answer it, you know. Very grateful. I know you have another appointment. Very grateful that you have joined. Thank you so You're much. welcome, brother. Please keep your heart open to, if necessary, do another session. Yes, brother. Thank you so much. God bless you. I hope the church life, got something out of this, brother. Absolutely. Lots of things. As in my short-term memory loss, we'll have to focus again and go through all of that. And take care, brother. Yeah, you can give regards to Juniana and yes, Josh. Tappaka, brother. Thank you. Thank you.
church. Thank God for giving us this time. Thank each one of you for joining. I really thank Akka for taking out time to share with us. దీని ద్వారా జరిగే వాటిలో ఒక ప్రాముఖ్యమైన ప్రక్రియ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. వీటన్నిటిని దాచిపెట్టేసి లోపల కుమిలిపోయి ఓడిపోవడం కాదు, కానీ ఇవి చాలా మందిలో ఉన్నాయి. చాలా మంది ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొని వీటికి మందులు ఉన్నాయి. ఆల్రెడీ పీపుల్ హ్యావ్ dealt with this and they know the way out of it, and telvadamu is such a comforting thought, and then it will help us come out. And అక్క పోయినసారి కూడా ఛాన్సులు చెప్పారు, ఈసారి కూడా చెప్పారు ఏంటంటే దీని గురించి సిగ్గుపడద్దు, దాచిపెట్టద్దు, ఓపెన్గా మాట్లాడండి, షేర్ చేయండి, హెల్ప్ అడగండి. అండ్ నేను చర్చ్ కూడా ప్రేమతో మనవి చేస్తాను ఏంటంటే ఎవరికైనా ఈ డిజార్డర్స్ ఉంటే ఎవరికైనా ఉండొచ్చండి, ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఎవరిని తక్కువ చూపు చూడొద్దు, ఎవరిని దూరం చేసుకోవద్దు. దేవుని ప్రేమతో చిన్న జీవితం, ఒకరినొకరు ప్రేమిద్దాం, ఒకరికొకరు సహాయపడదాం. పరలోక రాజ్యంలో అందరు విల్ బి కంప్లీట్, విల్ హ్యావ్ న్యూ బాడీస్, నో మెంటల్ డిజార్డర్స్. సో టిల్ సచ్ టైమ్ లెట్ us హెల్ప్ వన్ అనదర్, ఎంకరేజ్. అక్క చెప్తుంటే అబౌట్ ఆల్కహాల్ గురించి చెప్తుంటే, ఆల్కహాల్ ఉన్న వారు అట్లాంటి ఏమంటారు ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి మనం ప్రార్థన చేస్తాము, లేక తీసుకుపోయి రీహాబ్లో పెడతాము. కానీ ఒక సపోర్టివ్ సిస్టమ్గా వాళ్ళతో నిలబడి సహాయం చేయడము, it could make a big difference. I was just thinking maybe that's something that we are lacking in. So let's pray and let's as a church help one another, pray for one another, love one another, and also be open and reach out for help. Thank you so much for joining. I'm grateful for this time. Can I say a word of prayer and I'll sign off? Because in everything we can give thanks to God. పరలోకమంత తండ్రి, ఈ సాయంత్రం నైనా నీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ మెంటల్ హెల్త్ యొక్క సెషన్ని బట్టి కృతజ్ఞులం నైనా. మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు నైనా. మీరు మా కొరకు సిలువలో ప్రాణం ఇచ్చి మాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చారు, పరలోకం దయచేస్తున్నారు నైనా. మీరు మాకింత ఆశ్చర్యమైన అవయవాలు ఇచ్చారు, వాటిని అర్థం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి నైనా మాకు సహాయం చేసినందుకు ఆయన డాక్టర్ నివేదిత గారి కొరకు వందనాలు. ఆమెను కుటుంబాన్ని దీవించండి నాయన. వారి సమయం బట్టి, వారి ప్రయాసం బట్టి వందనాలు నాయన. అందరినీ కూడా దీవించండి. మేము ప్రేమతో బ్రతకడానికి, ఒకరికొకరు సహాయపడడానికి మీరే కృపనివ్వండి. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మా జీవితాలు నీకు అప్పచెప్తూ దాని కడవరి దినాల్లో నీకు ఇష్టంగా మేము బ్రతకడానికి మీరే సహాయం చేస్తారని, మహిమ పొందుతారని యేసు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you, church. Thank you so much for joining, and God willing we'll meet again soon, and let's pray. If God wills, we will have another session with Akka if the Lord wills. Shalom and Maranatha.